నమస్కారం గురుగారు. నమస్కారం అండి. పరమ పూజనీయులు తెలుగువారికి ఎంతో విలువైనటువంటి జ్ఞానాన్ని అందించి మన మనందరికీ సుపరిచితులైనటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టికేవి రాఘవన్ గారు ఈరోజు మనకి తమ విలువైనటువంటి సమయాన్ని ఇస్తున్నారు. పార్ట్ 4 భాగానికి మీ అందరికీ పునఃస్వాగతం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. అయితే ఈ భాగంలో ప్రముఖంగా మనం చర్చిస్తున్న విషయం ఏంటంటే అర్జునుడు ఎంతో ఉమ్, మందిని చంపాల్సి వస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో సైన్యం అక్కడ గుమిగూడి ఉన్నది కాబట్టి ఇంతమందిని తను చంపాల్సి వస్తుందేమన్న బాధతోనే మనకి ఈ భగవద్గీత మొదలైంది అర్జున విషాద యోగం ద్వారా. అయితే గతంలో కానీ ఆ కాలంలో కానీ ఇంత పెద్ద మొత్తంలో యుద్ధం జరిగిన సంఘటనలు కానీ ఏమన్నా ఉన్నాయా? అర్జునుడి వలె ఎవరన్నా గొప్ప వీరుడు యుద్ధం ముందు శోకించిన పరిస్థితి ఉందా? కొంచెం తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అండి. ఒకసారి ముందుగా గురుస్థుతి చేసుకుని ప్రారంభించుకుందాం. ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాఖ్యా విరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మమును నిలిపి రామానుజాఖ్యా విరాజితులు గురువర్ల హృదయ పద్మమును నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచిత రఘునాథు పాండితి ప్రౌఢి మెచ్చి శ్రీ వెంకటార్యు అప్పకొండార్యు పితామహుల నిర్వుర నౌదల ధరించి అఖిలార్థ సంధాతయు భ్రాత శ్రీ వెంకటార్యు మదినించి రాఘవుడ నేను శుభనవారంభ నిపుణ చరణ దాసుడ నుడివెద సరసమృదల వాక్సుధాధార సభ్యతాభావుకులకు సుకృత సంపద దళిత్వ మోదమలర శ్రీ మౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనుభవోద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్తుమ. భగవద్బంధులారా, ప్రశ్న చాలా మంచి ప్రశ్న. దీన్ని కూడా ఎందుకో చాలామంది భగవద్గీత చెప్పేవాళ్ళు కానీ చదివేవాళ్ళు కానీ ఆలోచించినట్టుగాను వివరించినట్టుగాను లేదు. దీనికి అందరూ కారణం ఏం చెప్తారంటే, భగవద్గీత ఇంత గొప్పది గనకనే త్రిమతాచార్యులు ఆదిశంకరులు కానీ రామానుజులు కానీ మధ్వాచార్యుల వారు కానీ మరి మిగిలిన గ్రంథాలు ఎన్నో ఉన్నప్పటికి కూడా ఆ ఉపనిషత్తులు వాటి దగ్గరికి వెళ్ళారా లేదా అది ఉంచుదాం. అలాగా ప్రత్యేకించి వేదానికేమో సాయణాచార్యుల వారు ఇలాంటి వారు రాసేసారు తప్ప పీఠాధిపతులు ఎవరు ఎత్తుకోలేదు కదా. ఒక్క భగవద్గీతకి మాత్రం ప్రత్యేకించి వ్యాఖ్యానాలు రాశారు. అంటే దానికి ఏదో ప్రత్యేకత ఉండాలి కదా. మనం అనుకునేంత బాగా అనుకోవడం కాదు ఇది. పాపం భగవద్గీత జనాల్లోకి రావడానికి ఓ కారణం ఎవరో తెలుసా అండి? ఆయన ఇప్పుడు లేరు, మహానుభావుడు ఘంటసాల గారు. ఆ రికార్డు వచ్చిన దగ్గర నుంచి ఎంత జోకులైపోయాయంటే, ఆఖరి సినిమాలో కూడాను పేషెంట్ని పట్టుకొస్తాడు డాక్టర్ దగ్గరికి, భగవద్గీత క్యాసెట్లు రెడీ పెట్టుకున్నారా అంటాడు వాడు మహానుభావుడు ఆ సినిమాలోను. ఆ స్థితికి పట్టుకొచ్చేసారు. అవునండి. కానీ కొద్దిగా బాధాకరం. ఆ ఒక దాన్ని సినిమాలో డైలాగ్ కూడా ఉందండి. అదే అదేలాగా వింటూ ఉంటే ఆ, చెప్పడానికి అర్జునుడు ఇంత చెప్పేశాడు భగవద్గీత ఇంత బాగున్నా అని ఆ, జోక్గా చెప్పడం కూడా జరిగింది. అంటే అలాంటిది అవుతుంది. కానీ భగవద్గీతకి భారతదేశంలో జనసామాన్యానికి అందించిన ఒకే ఒక్క సంస్థ ఏమిటంటే గోరఖ్పూర్ గీతా ప్రెస్. వాళ్ళు ఏం చేశారు? ప్రతి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో 1957 ఆ ప్రాంతం అనుకుంటాను, అంతకుముందు ఉన్నాయి ఇవి వచ్చాయి. అలా అలాంటి భగవద్గీతని మనం ఎప్పుడూ ఒకే కోణంలో పాక్షిక దృక్పథంతో చదువుతాం. భగవద్గీత అన్నది మహాభారతంలో 1,25,000 శ్లోకాలలో 700 శ్లోకాలు మాత్రమే. అది అవును. గమనించండి. అవునండి. అంటే ఏమిటి? 1000 నామములున్న స్వామివారి స్తోత్రం కన్నా అష్టోత్తర శతనామ స్తోత్రం గొప్పదంటాడు వ్యాసుడు. ఇది ఎక్కడ గొడవయ్యా అంటే, నారాయణ రెడ్డి గారి భాషలో అంత కడివెడు పాలలోన ఒకంత మీగడ పేరినట్లు మిగులు గతములోపలి మంచి అది సాంప్రదాయం అన్నాడు ఆయన. మిగిలింది కాదని కాదు,
ఇంతంతా కూడా అందించడం కష్టం, అందుకోవడం కష్టం. మీగడ తీసుకోండి. మీగడ వల్లనే పెరుగు, పెరుగు లోపల వెన్న కూడా మీగడ వల్లే రావాలి. మనకి మీగడ అంటే పడదు, వచ్చిన గొడవది. నేను మీగడ తినండి, మరి వెన్న, ఆ వెన్న తినరు. నెయ్యి, ఫ్యాట్ పెరిగిపోతుంది. ఇలా అంటే ఏమిటి దురదృష్టం ఏమిటి? సారతరం పట్టుకొస్తే నచ్చదు. అందుకని ఒక్కసారి భగవద్గీత చదివిన వాళ్ళు ఎవళ్ళైనా కానీ అర్జున విషాద యోగానికి మూలం ఎక్కడుంది అన్నది అక్కడే ఉందా, అంతకుముందు ఏమన్నా ఉందా, ఎవళ్ళమైనా ఆలోచిస్తున్నామా? పీఠాధిపతులు అవంతా ఆలోచించక్కర్లేదు. అది ఎందుకు చెప్పారు? 4 వేదముల సారమంతా కూడా ఈ 700 శ్లోకాల్లో ఒక మామూలు మనిషి కోసం పరమాత్మ అందించాడు అన్న ఉద్దేశంతో వాళ్ళది చెప్పారు. కానీ ఇలాంటి గీతలు ఇంకా చాలా ఉన్నాయి, ఇలాంటి విషాదాలు చాలా ఉన్నాయి. యుద్ధానికి ముందు ఏడ్చినవాడు ధర్మరాజు అయితే, యుద్ధం కంటే ముందు అంతకంటే గట్టిగా ఏడ్చాడు ధర్మరాజు. మరి ఎవడు పట్టించుకోలేదే. అంతేకాదు, యుద్ధం అయిన తర్వాత రాజ్యం పరిపాలనని ఏడ్చాడు ధర్మరాజు. అక్కడ కూడా భీష్మగీత ఉంది కదా, అది ఎవడు పట్టించుకోలేదే. అంటే ఏమైందన్నమాట, కొన్ని కొన్ని సబ్జెక్టులకి పాత్రల్ని బట్టి కూడా గౌరవం వస్తుంటుంది. మా మాస్టర్ పాఠం చెప్తూ ఇండియా ఈజ్ గ్రేట్, ఇండియన్ స్పిరిట్ ఈజ్ గ్రేట్ అన్నారు. విన్నవాళ్ళం బిఎస్సిలో మేమంతాను ఏమిటో ఇలా మాట్లాడుతుంటారు అనుకున్నాం. అదే అయిపోయిన తర్వాత తర్వాత ఎప్పుడో 15 ఏళ్లకి మహానుభావుడు ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఉండేవారు, ఆయన రాజీవ్ గాంధీ గారు. ఆయన ఒరిస్సాలో కటక్లో మాట్లాడుతూ ఇండియా ఈజ్ గ్రేట్, ఇండియన్ స్పిరిట్ ఈజ్ గ్రేట్ అన్నాడు ఆయన. అది మర్నాడు హిందూ పేపర్ దగ్గర నుంచి అన్ని పేపర్లలో, ఇంగ్లీష్ పేపర్లో హెడ్లైన్స్లో పడింది. మరి మా 67లో మా మాస్టర్ చెప్తే ఎవడైనా పట్టించుకున్నాడా? అంటే కొన్ని కొన్ని ఉంటాయి, ఆ తత్వాలు అలాంటివి అనమాట. అది ఎవరిని వ్యక్తిని తప్పడం కోసం. ఇంకొకటి మర్చిపోతున్నారు, అర్జునుడు ఏడ్చాడు ఏడ్చాడు, ఏడిస్తే కృష్ణుడు చెప్పాడు అంటున్నారు తప్ప, అర్జునుడు నరుడు, నారాయణుడు ఆయన. వీళ్ళిద్దరూ బదరీలో తపస్సు చేశారు, ఇద్దరికీ తపశక్తులున్నాయి, కారణాలున్నాయి. మరి ఇవన్నీ మర్చిపోయి వీళ్ళిద్దరినీ కూడా ఆయన మాస్టరు, ఈయన స్టూడెంటు అన్న భావంలోనే చెప్తారేమిటి? తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను. 18 అక్షరుల సైన్యం, దాంట్లో సొంతం ఎంత? 7, 11 పరాయి వాళ్ళు, మొత్తం కలిపి 18. ఏదైతేమి, మరణం వస్తే వాడైనా వీడైనా ఒకటే. ఇలాంటిది ఎప్పుడు జరగలేదా అని ఒక్కసారి మీరు భాగవతం గారి భారతం గారి తీయండి. కంసుడు హతమైన తరువాత కృష్ణుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. అక్కడికి వచ్చిన సందర్భంలో జరాసంధుడు మధుర మీద దాడి చేశాడు. ఎన్నిసార్లు వచ్చాడు భాగవతంలో ఉంది. 21 సార్లు వచ్చాడు. వచ్చిన ప్రతిసారి ఎన్ని అక్షరంలో తెలుసా అండి? 18 అక్షవిణులు. మరి ఇక్కడ ఒక్క 18కే మనం ఇంత ఏడ్చి చచ్చిపోయి, ఎవడో ఏదో చెప్పాడు ఏడుస్తున్నాం, హింస ప్రేరేపించాడు కృష్ణ పరమాత్మ. మరి అక్కడ ఎవడు మాట్లాడలేదా? మహర్షులు లేరా? పైగా జరాసంధుడు, ఇది శాంపుల్ మాత్రమే మీకు తెలుసున్నది. జరాసంధుడు రాజరాజు. ఎలాగో తెలుసా మీకు? రాజరాజు అంటే దుర్యోధనుడు గుర్తొస్తాడు, వాడి బొంద. వాడు యువరాజు కూడా కాదు, రాజరాజులు ఇద్దరు. మొదట జరాసంధుడు, తర్వాత ధృతరాష్ట్రుడే. ధర్మరాజు రాయసూయం చేస్తూ, నా కోసం కాదు, నా పూర్వీకుల కోసం కాదు, రాజరాజు ఒక్కడే ఉండాలి, అలాంటి వాడు దుర్మార్గుడు జరాసంధుడు ఉన్నాడు. 80% మంది రాజులని బంధించి రోజుకు ఒకడిని చొప్పున కాలభైరవుడికి నాశనం చేస్తున్నాడు. అలాంటి వాడిని చంపి తీరాలి గనక వాడిని చంపాను. రాజసూయం చేసింది ధృతరాష్ట్రుల వారి పేరుతోటి చేస్తున్నాను నేను. అంచేత రాజరాజు అంటే నా సైనికులు, నా సేవకులందరూ, నాకు సామంతులు ఉంటున్నారే, వీళ్ళంతా కూడా మా పెదనాన్న గారికి మాత్రమే. భారతంలో ఉందండి ఇది, 5 అధ్యాయాల్లో ఉంది. ఏం చదవలేమా? చదువుతున్న పండితులు చెప్పలేరా? క్షమించాలి, కట్టుగా అంటలేదు నేను. అంటే భగవద్గీత అపోహ తొలగించడం కోసం మాట్లాడుతున్నాను. మరి అన్ని అక్షరాలు చచ్చిపోతే ఏ మహర్షికి విషాదం కలగలేదా? ఎవడికి దుఃఖం కలగలేదా? ఎవడేంటి భగవంతుని ఏం చేస్తున్నాడు ఇది అన్నారా? అక్కడెవడూ మాట్లాడకపోతే కృష్ణుడు తనంతట తాను గరుత్మంతుణ్ణి పిలిచి, నాయన రాత్రికి రాత్రి సముద్రంలో నగరం కట్టరా అన్నాడు. సముద్రం దగ్గర మన భాషలో లీజుకి తీసుకో అన్నాడు స్థలాన్ని.
కట్టమన్నాడు. గరుత్మంతుడు విశ్వకర్మ వచ్చారు. ఆ రాత్రికి రాత్రి కట్టేశారు. వస్తూ వస్తూ గరుత్మంతుడు కృష్ణుడికి చెప్పాడు, మీరు చెప్పినట్టుగా కట్టానండి, కాకపోతే ఓ 50 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకున్నా లీజుకన్నాడు. ఇంగ్లీష్ పదం కాదు, తెలుగు సంస్కృతం అని చెప్పి. ఎందుకయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏం లేదండి, ఈ మధురా నగరం చుట్టూ పేరుకుపోయిన శవాలన్నీ ఎత్తడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. వాళ్ళకి కనీసం పిత్రకర్మలు కూడా చేయలేదు ఎవడును. ఇదంతా అదంతా అట్టే పెట్టండి. ఈ మధురంతా రాత్రికి రాత్రి తరలిస్తాం. మరి ఆ మధురా నగరం డెవలప్ చేయడానికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ రోగాలు వస్తే రోగాలు ఎలా తగ్గుతాయి? అంతేకాదు తరువాత నగరం పెరుగుతుంది, పెరిగితే స్థలం ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో తెలుసుకున్నాడు అలాగే ఉండేది 84లో, తర్వాత ఎలా మాటలో చూశారు కదా ఒకవేళ. అందుకని చెప్పి ఎందుకైనా మంచిదని చెప్పి మీ అవతార ప్రయోజనం అయ్యేంత వరకు కాస్త నగరం పెరుగుతుంది కనుక ఓ 50 ఎకరాలు తీసుకున్నానండి అన్నాడు. అయితే ఎలాగా తీసుకున్నావు కదా, ఆ ప్రేపలలో ఉన్న ఆవులు గేదెలు లాంటి వాటిని కూడా పెట్టాం. అందుకనే తిరుపతి వెంకటగులు ఊరికి పద్యం అదిగో ద్వారక ఆలమందలవిగో. ఎందుకంటే అది ఆ పద్నం దేనికి అంటే అంత గొప్పగా కట్టాడు. అది అది కృష్ణ పరమాత్మ చేశాడు. మరి ఆ రోజున జరాసంధుడు చేసిన దీనంతా ఎవడు మాట్లాడలేదు ఏమిటండి? అక్కడ ఎవడు అడగలేదు. ఇంతకంటే ఘోరం చేసిన వాడు ఇంకోడున్నాడు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. ఎన్ని వేల మందిని చంపారండి. ఒక్కనాడైనా దేవతలు వెళ్ళి వాణ్ణి చంపు అన్నారు తప్ప ఇంతమంది చస్తున్నారని ఎవడైనా అడిగాడా? పురాణాలు తీయండి. మరి అలాంటిది ఏమీ లేకుండా కృతయుగంలో ఎవడికి బాధ లేదు, త్రేతాయుగంలో ఎవడికి బాధ లేదు. మరి రాముడు ఒక్క రావణాసుని చంపచ్చునే, మరి అంతమంది ఎందుకు చంపాడండి? ఆలోచించండి మీరు ఒక్కసారి. అంత అక్కడ మనం ఒప్పుకోం, రాముడు మహానుభావుడు, మానవతారం ఎత్తాడు, నీళ్లు బంగారుగా చేసుకో, అంతకంటే గొప్పగా చేశాడు ఆయన. అవి నేను కాదంటలే. మీరు నాస్తికవాదులు ఉన్నవాళ్ళు ఇది కూడా ఆలోచించండి ఒక్కసారి. అంచేత అంటే ఏమిటి? దానికి కారణం ఏమిటంటే కృత త్రేత ద్వాపరములవుతుండగా ద్వాపరం చివరకు వస్తున్న కలియుగం భయానకమైన యుగం. అది ప్రతి పురాణంలో చెప్పారు. దాంట్లో దాన్ని బట్టి ఊహించుకుని కృష్ణ పరమాత్మ ఇది కూడా ఒక కారణంగా ఎన్నుకున్నాడు బోధ చెయ్యడానికి. కలియుగంలో ఏం జరుగుతుందో వ్యాసుడు ఏనాడో ఊహించాడండి. ఇప్పుడేమిటి? బ్యూటీ పార్లర్లు, వాకింగ్లు, మిస్ యూనివర్స్లు వచ్చాయి చూసారా? దీన్ని పాపం వ్యాసుడు ఏనాడో మొత్తుకున్నాడు. అట్టశూలా జనపదాహ మానిల్య కేశశూలిన్య అన్నాడు. కేశం అంటే అందము, శూలి అంటే అందుకోవడం, అమ్ముకోవడం. అంటే అందములు అమ్ముకునే జాతి రాబోతోంది ముర్రు. అట్టశూలా జనపదాహ. ఇప్పుడు హోటల్ అంటున్నామే, హోటల్కి ఒరిజినల్ లాటిన్ పదం ఏదో వెతకండి, అట్టం అని ఉంటుంది అక్కడ. అట్టముది ఇక్కడిదే అక్కడికి వెళ్ళింది. అట్టశూల, అట్టం అంటే భోజనము. అందుకని చెప్పి అక్కడ భోజన ద్రవ్యాలు అట్టే పెట్టేది కనుకనే అటిక్ అని వచ్చింది మనకి. అట్టకన్న పదం అది ఇంగ్లీష్లోకి వెళ్ళింది నెమ్మదిగాను. అట్టశూల, తిండి భోజనాన్ని అమ్ముకునే రోజులు భోజనాన్ని వస్తాయి అందాన్ని అమ్ముకుంటారు. అంత అది చెప్పాడు అక్కడ. అలాగే వీళ్ళు కూడా బ్రహ్మశూలిన్య అన్నాడు పాపం. బ్రాహ్మణం ఈ తత్వం అంతా అమ్ముకుంటారు వీళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి యుద్ధాలు ఇంతకు ముందు జరిగినా ముందుకెవడు రాకపోయినా దానికి మూలమైన వాడు ఒక్కడే మరణించాడు. వాడి సైన్యం పోయింది, మిగిలిన వాళ్ళు బాగుపడ్డారు. కానీ వాళ్ళంతా చరిత్రలో హీనులుగా మిగిలిపోయారు. ఇప్పుడు అర్జునుడి బాధ ఏమిటంటే నేను ఈ యుద్ధానికి కారణమైతే రేపు రాబోయే తరాల్లో ప్రతివాడు నన్నే బూతులు తిడతాడు. చరిత్రహీనుడు ఎందుకని? కానైపోతాడేమో ఆ అని బాధ. దానికి ఎందుకని? హిరణ్యాక్షుని తిట్టారు కదా, మరో రావణుని తిట్టాడు కదా, అలాంటి వాళ్ళు తిట్టారు. రాముడు మాత్రం ఎవడే అనలేదు పాపం. అంతమంది ఆటలు తమ్మితేను. అంటే మళ్ళీ నేను ముప్పాళ్ళ గనాకిమ్మగారిలో మాట్లాడుతున్నాను అనుకోకండి, అది కాదు అర్థం ఇక్కడ. అంచేత అలాంటి అపవాదు నాకు రాకూడదు. ఎందుకని? నేను ద్వాపరయుగం అదృష్టం అయిపోయింది, చివరికి వచ్చేసింది. ఇంకా 40 ఏళ్ళు ఉందేమో ద్వాపరయుగం. కానీ ఇదంతా కూడా చిట్ట చివరి దాకా మిగిలిపోతుంది. నేను కారణం. దుర్యోధన చేసిన తప్పుడు అందరికీ తెలుసు, వాడిని ఎవడు తిట్టట్లేదు, అది కర్మ. అందుకనే కృష్ణ పరమాత్మ రాయబారానికి ఎడుతూ అంటాడు, ధృతరాష్ట్ర మహారాజా నీకు తెలియకుండానే ఇన్ని జరిగాయా అని అడిగాడు ఒక పదం. అది మర్చిపోయాం మనం అంతా. అందుకని అర్జునుడు ఏడ్చిన కారణం అది. అంతే. బంధువులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అది పక్కనట్టే ఉంది, ఎలాగా అదంతా ఉంది. కానీ నెత్తుటి కూడు
అది ఈ మాట ఏడుపు. ధర్మరాజు ఏడ్చాడు ఇంతకుముందు. ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో కడతేరక ఎల్ల చుట్టాలును రూపుమాయక అకట ఇలా దక్కునే దక్కనిత్తురే చాలును రాజ్యభాగము ప్రజలు సుఖించిన చాలు. నాకు అది చాలు అన్నాడు. మరి ఏడుపు ఆవిడికి అక్కలేదా? మా తిరుపతి వెంకటేశ్వర అద్భుతంగా రాశాడు ఈ పద్యం కృష్ణాయపారి నాటకంలో. అక్కలా మనకి. అందుకని అర్జునుడి ఏడుపు కారణం ఏమిటి? మొదటిది, ఆ మహానుభావుడు చరిత్రహీనునిగా మిగిలిపోతాను. మరి ఈ అర్జునుడే నరుడిగా ఉన్నప్పుడు ఎందరో రాక్షసుల్ని చంపాడే దేవతల కోసం. అప్పుడు కీర్తి కలిగింది. ఇప్పుడు ఏమవుతుంది? రాజ్యం కోసం అన్న పేరు పడుతుంది తప్ప కారణం ఎవడూ చెయ్యడు. శిశువాడు అదే పనిచేశాడు. నీ కృష్ణుడి మీద కోపం ఉంటే ఉండొచ్చు, కంసుడితో స్నేహం చేస్తే చెయ్యి, వద్దనిలే. వాడు ఏం చేశాడు? తన తోటి యాదవుల్ని చంపాడు దుర్మార్గుడు. తిరగండి ఒకసారి ఎంతమంది యాదవుల్ని చంపాడు. నిజమే, నీకు ఉండొచ్చు వాడి మీద అభిమానం, ఉండు వాడితోటి, ఎవడొద్దంటాడు? నీ సాటి వాళ్ళని చంపేశావు నువ్వు. జరాసంధుడికి స్నేహితుడు వెయ్యుండి తగలబెట్టావు నువ్వు. ఇలా. అలాగే ఇంకోడున్నాడండి, రుక్మి. వాడిని సప్లిమెంటరీ క్యాండిడేట్లా చూస్తారు. కాదు మహాప్రభో, గొప్ప తపస్సు చేశాడు అతను, ఆయుర్వేద వైద్యుడు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మనకి మహాభారతం ఉద్యోగపరంలో చెప్తాడు ఆయన గురించి. అంచేత ఇక్కడ అర్జునుడు పిరికివాడు మాత్రం కాదు, అక్కడ ఒక్క క్షణం లోపల బంధుత్వాలు గుర్తుకొచ్చి, నా బంధుత్వాల పేరుతో 100 మంది ధాత్రాసులను చంపొచ్చును, వాడితో ఉన్నవాడితో మిగిలిన వాళ్ళని అందరినీ చంపాల్సి వస్తుంది. వాడు ఏం చేశాడు? వాడెవడో ఏం చేశాడు? అది భూరిశ్రవసు ఏం చేశాడు? సైంధవుడు తప్పు చేశాడు, శిక్ష వేశాం. ఇది బాధపడ్డాడు తప్ప పిరికివాడన్న మాట మీ మనస్సులోంచి బయట తోసేయండి ముందు. పిరికివాడు కాదు. రెండోది, అర్జునుడికి యోగశాస్త్రం ఉపదేశించాలా? ఆ? యుద్ధ శాస్త్రం ఉపయోగించాలా? భక్తి ఉపదేశించాలా? తపస్సు చెప్పాలా? అబ్బబ్బబ్బా! అర్జునుడికి ఎంతమంది గురువులో తెలుసా అండి మీకు? ఒక్కసారి అర్జునుడు ఎవడెవడు ఏం సాధించాడు తెలుసా? అర్జునుడిని మించిన యోగ శాస్త్రజ్ఞుడు లేడు. అర్జునుడిని మించిన భక్తి కలిగిన వాడు లేడు. అర్జునుడు కాదు, భీముడిని మించిన భక్తిపరుడు ఎవడు లేడండి. మీరు నమ్మరు, తప్పదు. భగవద్గీత పేరు చెప్పి ఇలాంటివి కూడా చెప్పాలి, మీకు తెలుస్తుంది. భీముడి భక్తి ఎంత గొప్పదో తెలుసా అండి? కృష్ణుని వేళాకోళం చేస్తుండేవాడు పాప మాటి మాటికిను. అర్జునుడు అశ్వత్థామ ఒకసారి నారాయణాస్త్రం ప్రయోగించాడు. దేని మీద? ఉత్తర గర్భం మీద కాదు, అంతకుముందు యుద్ధంలో చేశాడు. చెయ్యగానే దానికి ప్రతిగా ఎవడు బాణం ప్రయోగించలేడు. అందరూ రథాలు దిగిపోయి ఆయుధాలు కింద పారేసి కిరీటాలు పక్కన పెట్టి దండాలు ఎడుతున్నారు పాండవుల తాలూకు వాళ్ళు. వాళ్ళని అస్త్రం ఏం చెయ్యదు, ఒక్క భీముడు తప్ప. ధర్మరాజు కేకెడుతున్నాడు, ఒరే నాయనా దిగరా బాబు, ఏనుగు దిగు, నేను చచ్చాను దిగనన్నాడు. అదేమిటి? శత్రువు వేసిన బాణానికి నేను తల తింతరమా? మీకు సిగ్గు లేకపోతే సరే, నేను తింతరన్నాడు. ఒరే నాయనా, ఇది జోక్ కాదు, అక్కడ ఉంది, సైంధవపురం దాంట్లో ఉంటుంది. ఒరే నాయనా, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ దండాలు పెడుతున్నాడు రా. కృష్ణుడు దండం పెట్టామా? నేను నమ్మను. సత్యభామ కూడా దండం పెడతాడు పెద్ద మనిషి, నేను ఎవరికి నమ్మను. కృష్ణుడు వచ్చాడు పక్కన అర్థానికి దండం పెడుతూ, మరి ఎవరికి దండం పెడతావు? దండం పెట్టమంటే నీకు దండం పెడతాను అన్నట్ట. అయితే దండం పెట్టినాడు. ఆల్రెడీ 11 రోజుల ముందు దండం పెట్టా, యుద్ధం చేయించమని సాధించమని చెప్పి. ఇప్పుడు నేను దండం పెడతా, పని అయిపోయిందో దండం పెడతా అన్నాడు. ఏం చెయ్యాలి? కృష్ణ పరమాత్మ 2 చేతులతో ఆయుధానికి దండం పెడుతూ ఇంకో 2 చేతులు తెచ్చుకుని భీముడి కిరీటాన్ని పక్కకి దోసి గద కింద పడేసి, ఇప్పుడు దండం పెట్టరు బాబు, కాలు మొక్త బాంచారు అన్నట్టుగా ఆ 2 చేతులు కలిపి దానికి దండం పెట్టించుకుంటూ భీముని ఇలా వెనక్కి తిప్పాడు. ఇప్పుడు భీముడు ఎవడికి దండం పెడుతున్నట్టుంది? చూస్తే కృష్ణుడికి దండం పెడుతున్నట్టుంది, కానీ వెనక్కి తిరిగాడు కదా, అశ్వత్థామ బాణానికి దండం పెట్టమైంది. అప్పుడు కృష్ణ పరమాత్మ దాన్ని ఉపసంహరింపజేశాడు. ఇది జరిగింది. అంచేత భక్తి అన్నది వీళ్ళకి నేర్పక్కలేదండి. అర్జునుడికి భక్తి నేర్పక్కలే. ఒక్కసారి అర్జునుడికున్న యోగ శాస్త్ర ప్రక్రియ ఇలాంటివన్నీ కూడా చూద్దాం. పాపముతో చెప్పాడు, యమనియమాలు కలిగి ఉండాలి. అర్జునుడిని మించిన యమనియమాలు ఎవరికైనా కలిగి ఉన్నాడండి? ఎందుక? 2 ఉదాహరణలు. స్వర్గం వెళ్ళాడండి, ఆవిడ మీద పడిందండి, ఏమన్నాడు? నువ్వు నాకు తల్లి అన్నాడు. స్వర్గానికి వెళ్తే మా దగ్గర వాయు వరస లేదండి, ఆవిడ మా తల్లి. మీ దగ్గర ఉండబోవచ్చు,
నేను నరుడిగా నరుణ్ణి వచ్చా గనక నరుణ్ణి ఈ వాగ్వ్రత పాటించి తీరాలి. ఇంతకంటే యోగ ప్రజ్ఞ, నిష్ఠ, యమనియమములు కలిగిన వాడు వేరే ఎవడైనా ఉన్నాడండి? ఆలోచించండి ఒక్కసారి. అదే పద్ధతిలో ఇంకోటి ఎక్కడో తెలుసిన, అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతం చివరిలో ఉత్తరని పట్టుకొచ్చి నీకు పెళ్లి చేస్తా అన్నాడు. ఎందుకో తెలుసా అండి? డాన్స్ మాస్టర్ అంటే ఇలా 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 ముద్రలు చూపించడం కాదు. ముద్ర పట్టకపోతే చేతి వేళ్ల మీద నట్టువాంగ ఆ కర్ర పెట్టి కొడతారు గురువు గారు, కాలి మీద కొడతారు. అప్పుడు చేయి పట్టుకుని నడు మీద పెట్టి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అంటూ మనకి సినిమాలో చూపించాడు ఎన్టీఆర్ బాబు. అలాగా అమ్మాయి యొక్క అంగ ప్రత్యంగములన్నీ ముట్టుకుంటూ చేయించాడు అర్జునుడు సంవత్సరం పాటు. ఉత్తర లోపల ఉంది. ఒక్క ఆ అమ్మాయి ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఆ అమ్మాయితో అర్జునుడు మొత్తం ఉన్నాడు సంవత్సరం పాటు, భోజనం వేళ నిద్ర వేళ దగ్గర. అలాంటప్పుడు ఈ పిల్లని ఎవడు పెట్టి చేసుకోవాలి? విరాట్ రాజు గారి పొలిటికల్ బ్రెయిన్, కీచకుడు ఉంటే ఎవరైనా పట్టుకొని చేసి ఉండేవాడు. వాడు లేడు, నువ్వే చేసుకో అన్నాడు. అర్జునుడు మొహం మాట లేకుండా మూతి మీద కొట్టాడు. అప్పుడు నీ అనుమానం నిజమవుతుంది, నాకు వచ్చిన అపవాదం నిజమవుతుంది. తప్పు. నేను అక్కడున్నా కూడా ఆ టీనేజ్ ప్రాంక్స్ని చెక్ చేసి మంచి యువతిగా తీర్చిదిద్దాను. అంతేకాదు ఆ అమ్మాయి నన్ను గురువుగా చూచింది తప్ప వేరేలా చూడలేదు, నేను కూతురిగా చూచానన్నాడు. 15 శ్లోకాలు ఉన్నాయి. ఇది చదవరేమండి అర్జునుడి గురించి మాట్లాడేవాళ్ళు, అర్జునుడి పాత్ర గురించి మాట్లాడేవాళ్ళు? విరాట్ రాజు కాళ్ళు పట్టుకున్నాడు అర్జునుడికి. లేదయ్యా, కోడలిగా తీసుకుంటానయ్యా. ఇది ఎక్కడ గొడవ? అంటే కూతురులని కోడలుగానా? ఓ మహారాజు, ప్రతీపుడనే మహారాజు తపస్సు చేస్తుంటే గంగ వెళ్ళి కుడితల మీద కూర్చుందిట. ఎందుకని? శంతనుని పెళ్లి చేసుకోవడానికి. ఆ మహారాజు కళ్ళు తెరిచి, పిచ్చి మహా, కుడి తొడ మీద కూర్చోడానికి ఇద్దరికీ అర్హత, ఒకరు కూతురు, రెండో వాళ్ళు కోడలు. నువ్వు నా కోడలు అవుతావు కానీ భార్య మాత్రమే ఎడం పక్కన కూర్చోవాలి. గెట్ అవుట్. మా శంతనుడు చెప్తా విజయ్. అయ్యా, మహాభారతంలో మనం పట్టించుకునే రహస్యాలకి ఇన్ని లింకులు భగవద్గీతతోటే కాదు అన్నిటితోటి ఉంటాయి. అందుకని అతనికి యోగనిష్ట, శమము, దమము ఇవన్నీ అర్జునుడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏమిటన్నారండి? తపస్సు, భక్తి, జ్ఞానము అర్జునుడికి తెలియవా? ఒక్క క్షణం ఆలోచించండి. అర్జునుడు ఎవరెవరి దగ్గర నేర్చుకున్నాడో ఈ అస్త్రాలు శస్త్రాలు, మరి తపస్సు లేకుండానే నేర్చుకున్నాడా? ఆలోచించండి ఒక్కసారి. అంటాడు ఒక చోట మహానుభావుడు, దీన్ని ఏమంటాడంటే అర్జునుడు భీష్మ, ద్రోణ, సంజయ, విదుర, నారదాదులందరూ కూడా అర్జునుని గురించి ఎంత గొప్పగా చెప్పారో శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత పండితులుగా అవన్నీ అక్కర్లే. అర్జునుడు అనే యుద్ధంలో ఏదో డ్రాప్ పడేసినట్టుగా పేక పడేసినట్టు పడేసాడని చెప్పి అదే ఏడుపు తప్ప దాని వెనకాల మూలం ఒక్కసారి చూడండి. అంటే ఆ విషయం పక్కనట్టే పెడితే స్వయంగా చెప్పాడు అర్జునుడు తనకి ఎవరెవరి దగ్గర ఏం నేర్చుకున్నాడు అన్నది. అంచేతను ప్రత్యేకించి భక్తి యోగం, జ్ఞానయోగం, మరో యోగం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణుడు ఎందుకు చెప్పాడు అది కూడా మాట్లాడదాం. ఒక్క క్షణం చూడండి. ఉషిత్వ పంచవర్షాణి సహస్రాక్షస్య వేష్మని అస్త్రయోగం సమాసాద్య స్వవీర్యాత్ అద్భుతం మానుషాత్ దివ్యాస్త్రాన్ని ఆస్తాని. నాయన, స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ 1 రోజు 2 రోజులు కాదు ఉన్నది, 5 ఏళ్ళు ఉన్నాను. అక్కడ నాట్యం నేర్చుకున్నాను, ఇంద్రుడి దగ్గర స్వయంగా అస్త్రాలు సాధన చేయడం నేర్చుకున్నాను నేను. అలాంటి వాడు యుద్ధానికి భయపడతాడా? ఆలోచించండి. ఇది అర్జునుడు స్వయంగా చెప్పిన మాట, అబద్ధం కాదది. అంతేకాదు దేవరూపేణ భాస్వత అన్నాడు. జ్ఞానము, కర్మ, సాధన ఇలాంటివి యోగ విద్య లేకుండా కుదురుతుందా? కుదరదు. ఆ యోగం ఎలాంటిదో తెలుసుకోండి. అర్జునుడే చెప్పాడు, మన్యే ద్వాదశం రుద్రం. నన్ను పట్టుకుని మహర్షులు ఎవరిని పిలుస్తారో తెలుసునా? 12వ రుద్రుడు అంటారు రా నాయన. ఏకాదశి రుద్రుడు ఉంటారు, కానీ నా పేరు 12వ నెంబర్లో పెట్టారు వాళ్ళకంటే. అది గమనించు. రెండోది, ఆదిత్యానాం త్రయోదశాం అన్నాడు. ఉన్నది 12 మంది ఆదిత్యులే, కానీ మహర్షులే ఎవరైనా బృహదస్యుడని మరొకడని దుర్వాసుడే అన్నాడు ఒక చోట. సాక్షాత్తుగా అలాంటి వాడు. వసూనాం నవమం మన్యే. అష్టవసువులు ఉండాలి, నా పేరు నవమ వసు అన్నారు వాళ్ళందరూ కూడా.
మామూలుగా అనలేదు. ఇది అరణ్యపురంలో అక్కడ వస్తాయి మాటలు నేను, అది మనం పట్టించుకోం. అలాగే గ్రహాణం దశమం తథా అనగానే కంగారు పడకండి. దశమ గ్రహం అంటే అల్లుడు అని చెప్పి, అల్లుడు. అల్లుడు కాదు. పదో గ్రహాన్ని సైంటిస్టులుగా కనుక్కున్నారు. ఆ పదో గ్రహం ఎప్పుడూ ఉంది. అదేమిటి, నవగ్రహాల్లా ఇబ్బంది పెట్టదు కానీ శనిదేవత కొడుకు మాంది. వాడు ఏం చేస్తాడు, పనికి అడ్డం కలిగిస్తాడు అంతే. అందుకనే మాంది గ్రహానికి ఆ, దోషం పోవడానికి బలరాముణ్ణి స్తోత్రం చేయమంటారు వేదాంత దేశికులు. జ్యోతిషంలో కూడా ఉంది ఇది, చాలా మందికి తెలియదు. అంటే దశమగ్రహం అన్నారు ఆయన్ని పట్టుకుని. ఇదంతా ఋషుల మాట. ఇక నేను చదువుకున్న గురువుల పేర్లు చెప్పారా, అందుకనే నా గురువు పేర్లని అలా చెప్పుకుంటుంటాను నేను వరుసగా. ద్రోణ, కృప, ఇంద్ర, కుబేర, యమ, వరుణ, అగ్ని, వృష్ణ, కృష్ణి, సాత్యకి, శివ, చిత్రసములు ఇలాంటి వాళ్ళు. మరి యోగం ఎక్కడ నేర్చుకున్నావయ్యా నువ్వు, అది కూడా చెప్పాడు. ఏమిటది, ధనుష్కుల లోపల అర్జునుడిని మించిన వాళ్ళు లేడా, నిజమే. కానీ ధనుసు అంటే అంత తేలికండి ధనుసు పట్టుకోవడం అనేది. మా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అప్పా జంక్షన్కి వెళ్ళారు ఆ రైఫిల్ షూటింగ్ ఓపెన్ చేయడానికి చెప్తాండి. రైఫిల్ షూట్ చేస్తున్నా ఈ పక్క భుజం విరిగింది అప్పుడు, అప్పట్లోను. ఏమైంది, రైఫిల్ ఇలా పెట్టి షూట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే పక్కటి ఆ ఎముకకి ఆంచకుండా కిందకి పట్టుకునేలాగా గట్టిగా పట్టుకోవాలి. రైఫిల్ షూట్ కాగానే బుల్లెట్ వెళ్ళగానే రైఫిల్ వెనక్కి వెనక్కి తగ్గుతుంది. తగ్గుతుంది. అలాగే ఈ విల్లు కూడా, దాని కూడా నీకు ఎంత విల్ పవర్ ఉన్నా కానీ ఈ విల్లు పవర్ కూడా తెలవాలి వెళ్ళిపో. నీకు. అది అంటాడు. అహం ఇంద్రాత్ దృఢాం ముష్టిం బ్రహ్మాణ కృతహస్తతాం. ఇంద్రుడి దగ్గర ఎంత యోగ దీక్ష లేకపోతే విల్లు పట్టుకున్నాడు, ముష్టి ఎలా బిగించాలో అతని దగ్గర 2 ఏళ్ళు నేర్చుకున్నా అన్నాడు పెద్ద మనిషి. అరణ్యపురంలో ఉంది, విరాటపురంలో చెప్పాడు ఇది. దృఢాం ముష్టిం. యోగలో ఎవరన్నా చెప్తున్నారండి ఇలాంటివి ఏమన్నా పట్టుకోవడం అంటేను, ఆలోచించండి. దృఢాం ముష్టిం. అంతేకాదు బ్రహ్మాణ కృతహస్తతాం. సాక్షాత్తు బ్రహ్మగారి దగ్గర ఎక్కడుండగానే ఇంద్రుడు బ్రహ్మగారి లోకం తీసుకెళ్ళేవాడు. అక్కడ బ్రహ్మగారి దగ్గర కృతహస్తతాం. విల్లు పట్టుకున్నప్పుడు శత్రువు ఎంత గట్టిగా కొడుతున్నా విల్లు చేతిలోంచి జారకుండా ఉండే టెక్నిక్ ఏమిటన్నది అక్కడ పట్టుకున్నాను. అంతేగానా ప్రగాఢే తుములం చిత్రం ఇది విద్ధి ప్రజాపతి. బృహస్పతి గారి దగ్గరికి వచ్చి ఒక 100 మంది ఒకేసారి యుద్ధానికి వస్తే వాళ్ళలా చీలగొట్టాలి. ఒక్కడైతే ఎలా యుద్ధం చేయాలి. సినిమాలో చూడండి, బుల్లెట్లు వాడుతుంటారు, డిషున్ డిషున్ డిషున్. ఒక్కొక్క బుల్లెట్ ఖరీదు ఎంతండి, ఆలోచించండి. ఆ డైరెక్టర్కి బుద్ధి లేదు. ఎక్కడా కూడా బుల్లెట్లు వృధాగా పోగొట్టకూడదు. వీళ్ళేమిటి టకటక మెషిన్ గన్ అంటారు, దానికి కారణం వేరే ఉంది. మెషిన్ గన్ అది తెలియదు మనకి, ఇవన్నీ కూడా మిలిటరీలో కడితే తెలుస్తాయి ఒక్కొక్క దాని. అలాగే బాణాలు కూడా, ఎంత బాణము ఎన్ని బాణాలు ఎలా విసరాలి రాముడికి తెలుసు సంగతి, మళ్ళీ అర్జునుడికి తెలుసును. నేను ఎక్కడ నేర్చుకున్నాడు, బృహస్పతి దగ్గర నేర్చుకున్నాడు. బృహస్పతి దగ్గరే విశ్వామిత్రుడు నేర్చుకున్నాడు. అలాంటిది అలాంటిది. అంతేకాదు, ఎంత ఘనుడు యోగ విద్య కాకపోతే చేతిలో గాంధీవం 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 అగ్ని పట్టుకొచ్చాడు. ఇంతే మనకు తెలుసున్నది. ఫ్లాష్ బ్యాక్ అక్కర్లేదు మనకి. ఈ గాంధీవాన్ని బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాల పాటు తన దగ్గర అట్టే పెట్టుకుని రోజు సాధన చేశాడు. 1000 సంవత్సరాల పాటు. బృహస్పతి 503 సంవత్సరాల పాటు తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు. అది చూసే ఇంద్రుడి మీదకి ఎవడు రాలేకపోయాడు ఆ టైంలోను. 503 సంవత్సరాలు. ఇంద్రుడు యుద్ధాలకు వెడితే 85 సంవత్సరాలు యుద్ధాలు చేశాడు. ఇది కూడా మహాప్రభు భారతంలో ఉన్నదే, శ్లోకాలు చెప్పట్లేదు, విషయం మాత్రం చెప్తున్నాను. ఇంద్రుడు. అలాగే చంద్రుడు 500 సంవత్సరాలు, వరుణదేవుడు 100 సంవత్సరాలు వాడిన తర్వాత గాంధీవం అర్జునుడి చేతిలో ఉన్నది 11 సంవత్సరాలేనండి. అంతకంటే ఎక్కువ లేదు. చేత కాండవదనం అయిపోయిన తర్వాత రాజసూయం కోసం వెళ్ళాడు ఓ 7 ఏడాది పాటు, అంతే. చదివి మళ్ళీ ఆయుధాన్ని వాడలేదు. అది తర్వాత అజ్ఞాతవాసానికి ఇచ్చాడు, పైన పెట్టాడు, యుద్ధం అయిపోయింది, మళ్ళీ ఆపేది. ఆ తర్వాత వరుణదేవుడికి ఇచ్చారు 11 సంవత్సరాలు. కానీ గాంధీవం చేతిలో పేరుంది, లోకంలో ఉన్న వాళ్ళకి గాంధీవి అని గాంధీ పేరు పెట్టారు. హరి. మరి అందుకని పేరు పెట్టారు అది. అలాగే ఇలాంటి వాడికి ఎందుకండి దుఃఖం కలగడం, ఆలోచించండి. అంటే అర్థం ఏమిటి, ఇంతకుముందు ఇలాంటి భయంకరమైన యుద్ధాలు జరిగాయి, నిజమే, కాదంటలేదు. దానికి తప్పు పడితే ఎవరిని పట్టారు, హిరణ్యకశిపుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి, జరాసంతుణ్ణి, వీళ్ళని.
వాళ్ళకి శిక్ష చేసినట్టు కూడా అలాగే పడింది. అలాగే పడింది. ఇప్పుడు చరిత్ర లోపల నేను కూడా పేరేం పడుతుంది, రాజ్యం కోసం చేశాడు, భార్యను వేళాకోళం చేశాడు కానీ చేశాడు, ఇలా వచ్చింది. కానీ ఆడవాళ్ళని పబ్లిక్గా అవమానపరిస్తే శిక్ష ఏమిటో వేదం చెప్పింది, శృతి గ్రంథాలు చెప్పాయి, అది ఎవళ్ళు పట్టించుకోలే. ఇవాళ ఉమెన్స్ కోసం పెట్టిన ఏదో ఉంటుంది పోలీస్ స్టేషన్, దాంట్లో కూడా ఆడవాళ్ళని ఎలా హింస పెడితే ఏం శిక్షలు వేయాలో పీనల్ కోడ్లో సెక్షన్లు ఉన్నాయే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచే వచ్చాయి. అలాగే బ్రాహ్మణుడు తప్పు చేస్తే శిక్ష ఎలా వేయాలి, క్షత్రియుడు చేస్తే ఎలా వేయాలి, ఇంకోటి అలా ధర్మశాస్త్రాలు ఉన్నాయి. అందుకనే భీముడు కూడా సుశర్మని బాణాలు పెట్టి కొట్టలే, పిడికిళ్ళు బిగించి కొట్టాడు, మోచేతులతో ముట్టాడు, మోకాళ్ళతో కొట్టాడు. దాన్ని చెప్పాడు వ్యాసుడు అక్క నేను, ఇది వాడు సుశర్మ వేరే జాతి వాడు, వాడికి ఇదే శిక్ష అన్నాడు అక్కడ. అయ్యా, భగవద్గీతే కాదు ఏ గ్రంథం చదువుతున్నా మన భావం దాంట్లో పెట్టుకు చదవద్దు దయచేసి. ఆ తత్వం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకోసం భగవద్గీత ఘట్టం లోపల అర్జునుడికి విషాద యోగం రావడం కారణం. ఇప్పుడు ఇంకో మాట ఏమిటి, నిష్కామ కర్మ చెయ్యండి, భక్తి ప్రదర్శించండి అన్నారు. మరి భక్తి లేకుండా నిష్కామ కర్మ తప్ప, నిష్కామ కర్మ చేస్తాడు, భక్తి లేదు, వాడి మోక్షం వస్తుందా రాదా అంటూ ఇందాక మన వాళ్ళు ఓ ప్రశ్న అడిగారు. ఏమిటంటే నాస్తికుడికి కూడా మోక్షం వస్తుందా రాదా? ఎంచేత వాడి భక్తి లేదు, చేస్తే చేస్తా లేదా లేదు, మరి వాడి మోక్షం వస్తుందా రాదా? మంచి అంటే ప్రశ్న అడిగారు. నిష్కామంగా కనుక ఉండి ఉండి చేశాడు అనుకుందాం దేవుణ్ణి నమ్మలేదు అనుకుందాం, బాగుందండి, లేదు చాలా ఒక బాగుంది. నక్సలైట్ ప్రజల ఆ, శ్రేయస్సుని గురించి ఆ, భూస్వామ్యాన్ని అంతం చేయడానికి ఒక పోరాటం చేశాడు అనుకుందాం. అవును అవును. వారు హేతువాదులు కాబట్టి, నాస్తికవాదులు కాబట్టి బహుశా ఆ, భగవంతుని నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. అయినప్పటికీ బాగుందండి. ఉమ్, సమాజం ఆ, బాగుండాలి అని ఆ, బలహీన వర్గాలని మద్దతుగా వాళ్ళు హింసను ప్రేరేపించిన సంఘటనలు ఉంటాయి. ఈ- అవునండి. కాబట్టి ఇటువంటి ఆ, వాటిని మనం ఈ కాలంలో సమర్థించకపోయినా, హింసను మనం ఆ, సమర్థించలేం. కానీ ఆ, ఆ, నాస్తికవాదులకి కూడా భగవంతుడి మోక్షం ఇస్తాడా? వాళ్ళు పూర్తిగా నిష్కామకరణ కనుక పాటించి ఉన్నట్లయితే. ఉన్నట్టే. బాగుంది, చాలా బాగుందండి. దీనికే భరద్వాజుడు చెప్పాడు, ఋషులు మహర్షులు అలాంటి వాళ్ళని మించిన హేతువాదులు ఎక్కడా లేరు పొమ్మన్నాడు. అద్భుతం. మ్మ్. భరద్వాజుడు ఏమన్నాడో తెలుసా అండి? హేతువాది అంటే దానికి కారణం చెప్తాడు అక్కడ ఓ చోట. ఆల్రెడీ చాలా ఏళ్ళాది బతికాడు, అంటే వాళ్ళ స్కేల్లో 11,000 ఆ, సంవత్సరాలు. ఇంద్రుడు వచ్చి, నాయన నీకు మా లోకం ఇష్టపడరా అన్నాడు. లేదయ్యా, కొంత బతకాలని ఉందన్నాడు భరద్వాజుడు. అదేమిటి అన్నాడు. ఏం లేదు, కొన్ని పనులు ఉండిపోయాయి, అంటే కూతుళ్ళు పెళ్ళిళ్ళు అనుకుందాం, ఇంకా రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇస్తుంటారు. ఏ, అబ్బాయి కూతుళ్ళు లేరు, కొడుకు లేరు ఆయనకి, మరి ఎందుకు, నేను కొంచెం పని ఉంది నాకు, తర్వాత మళ్ళీ రా అన్నాడు. ఇంకో 10,000 సంవత్సరాలు ఇచ్చాడు, మళ్ళీ వచ్చాడు ఇంద్రుడు. ఇది ఉపనిషత్తులో కదా, భారతంలో కూడా ఉంది. మళ్ళీ వచ్చాడు, ఏమయ్యా, లేదు అలాగా వచ్చావు కదా, రెండోసారి కూడా ఎక్స్టెన్షన్ ఇస్తావా అన్నాడు. సరే అన్నాడు ఇంద్రుడు, వెళ్ళిపోయాడు. మూడోసారి వచ్చాడు, సరే 2 సార్లు అయిపోయింది, నీకు 3 సార్లు ఇస్తా, అయ్యే మంచిది అన్నాడు. నాలుగోసారి వచ్చాడు, 3 సార్లు నేను అడిగాను, నాలుగోసారి నువ్వు ఇచ్చేసే పర్లేదు. అప్పుడు అడిగాడు ఇంద్రుడు, ఏమయ్యా ఇన్నేళ్ళు ఏం చేశావు అన్నాడు. ఏం లేదు, వేదాధ్యయనం చేశాను నేను. అంటే ఎక్స్ట్రా 30,000 సంవత్సరాలు బతికుండదే 20,000 సంవత్సరాలు. వేదాధ్యయనం చేసావా? అయితే మళ్ళీ ఏం చేస్తావు? వేదాధ్యయనం చేస్తానయ్యా అన్నట్టు. ఇంద్రుడు నవ్వి దూరంగా 3 పెద్ద పెద్ద కొండలు చూపించాట, హిమాలయ పర్వతాల కంటే ఎత్తుగా ఉన్నాయి ఇవి. అక్కడికి వెళ్ళి ఇప్పుడే వస్తానుండు అని చెప్పి మట్టి తీసుకుని అరచేతిలో వేసుకున్నాడు, 3 చిటికెలు వేసుకొచ్చి, నాయన ఆ 3 వేదాలు 3 కొండలు ఇన్ని వేల సంవత్సరాల్లో నువ్వు చదివానన్నావే, అది చేతిలో ఉన్న నశ్యపట్టంత. మరి ఆ కొండలన్నీ సాధించాలంటే నీకు ఎన్ని జన్మలు కావాలి, ఎన్ని వేల జన్మలు కావాలి? లెంపలు వేసుకున్నాడు భరద్వాజుడు. ఆ భరద్వాజుడు చెప్పిన డైలాగే రజనీకాంత్ గారు సినిమాలో వాడుకున్నారు ఓ చోట, తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. అది అక్కడదండి. అప్పుడు భరద్వాజుడు నెత్తి నోరు కొట్టుకుని ఒక మాట అన్నాడు, అనధీతం బహ్వస్థితి జ్ఞానం స్వాధ్యాయ.
ఈ మధ్య స్వాధ్యాయం అంటే ఏమిటి? నలుగురు కలిసి స్తోత్రాలు చదివేసుకుంటూ మేము స్వాధ్యాయం అండి అంటారు. అది కాదుట. సు అధ్యాయము. తెలిసిన దానికంటే తెలవనిదే ఎక్కువ. అనధీతం బహు అస్తి ఇది జ్ఞానం స్వాధ్యాయ. ఆయన చెప్పాడు ఒక చోట. హేతువాదంటే ఇలాంటి ఋషులను మించిన వాళ్ళు ఎవళ్ళు లేరు. ప్రహ్లాదుని మించిన హేతువాది లేడు. ప్రహ్లాదుడు దేవుణ్ణి చూడలేదు కరెక్టే, కానీ ఏమన్నాడు? అలాగా మరి సూర్యుడు సరిగ్గా టైంకి వస్తున్నాడు కదా, ఎవరు ఆపుతున్నారయ్యా అన్నాడు. నీళ్లు ఉన్నాయి కదా, ఓ తోడ పడేస్తే అలా పారిపోతుంటాయి. నువ్వు దాన్ని చేయొచ్చు కదా, దాని రీజన్ ఏం చెప్తావు? సరే, ప్రాణం పోయిందంటున్నావు. దానికోసం సైంటిస్టులు ఏం చేశారు తెలుసా అంటే, ప్రాణం పోయేవాడిని ఒకరిని పట్టుకొచ్చి గాజు పలకలున్న బాక్స్లో పెట్టారండి. చుట్టూ కెమెరాలు పెట్టారు. ఇది వే బ్యాక్ ఇన్ 1968 ఓకే. న్యూస్ పేపర్లో వచ్చింది. ఓకే. ఉన్నట్టుండి బాక్స్ పగిలింది. చూస్తే పేషెంట్ పోయాడు. కెమెరాలో ఏం లేదండి. ఒక జస్ట్ షేడ్ లా ఉంది, ఓ మెరుపులాగా. మెరుపు అంటే తెల్లటి షేడ్. అప్పట్లో ఈ ఆక్వాక్లిక్ ఇలాంటివి ఉండేవి. అలాంటి అంటే ప్రాణానికి మరి దీనికి రీజన్ ఏం చెప్తారు మీరు? బాగుంది. అయితే ఇంకొకటి, నాస్తికవాదుల్ని వాళ్ళ తరఫునే మాట్లాడుతున్నాను. అన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు చెల్లెల్ని చేత్తో పట్టుకునే విధానం ఒకటి చూడండి. నడుమి చేసి తీసుకెళ్ళిపోతుంది కదా, ఏం చేస్తున్నాడు అక్కడ? నాస్తికుడే కదా, మంచిదే. ఆస్తి అంత ఆడపిల్ల అంతే కదా చేయడే మరి అది. అలాగే అక్క తమ్ముడిని చేపట్టుకుంటూ చూడండి ఎప్పుడైనా మీరు స్కూల్కి వెళ్ళే పిల్లల్లోనూ తేడా కనిపిస్తుంది. మరి అన్ని జంతువుల్లోనూ రక్తమే ఉంది కదా. అయితే పందులు కూడా పెంచుకోండి ఇంట్లోనూ, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? కాకులు కూడా పెంచండి. అదే చెప్పాడు వ్యాసుడు. రక్త సామ్యంతున సామ్యం, హేతు సామ్యంతున హేతువు. అది కాదురా నాయన, వీటికన్నిటికంటే దాటి ఉన్నది ఒకటి ఉంటుందే అది. సరే, మీరు అన్నట్టుగా నక్సలైట్లు లోకక్షేమానికే. వెరీ గుడ్, చాలా సంతోషం. లారీ డ్రైవర్ ఉంటాడండి. ఎవరి దగ్గర నేర్చుకుంటే మనం కేవలము పంజాబీ లారీ డ్రైవర్ల దగ్గర చూడవచ్చు మీరు. తప్పితే ఆఫ్ఘనిస్తాన్లో అలాంటి చోట్ల ముస్లిం లారీ, నిజమైన ముస్లిం లారీ డ్రైవర్స్, వాళ్ళని చూడండి. లారీ ఏం చేయాలండి? నడపాలంతే కదా. నడపడం కర్మ, భక్తి ఎక్కర్లేదు. అంటే అర్థం ఏమైందండి? నడపడమే కర్మ అంటే యాక్సిడెంట్ అయినా అక్కర్లేదు కదా. యాక్సిడెంట్ కాకుండా చూడాలి. దాన్ని ఏమంటారండి మీరు? అంటే ఏమిటి? మీరు నడుపుతున్నందువల్ల సామాన్లు చేర్చడమే కాదు, మనుషులు, అది కర్మ నిజమే. అవును. దాంతోపాటు ఏమిటి ఉండాలి? 10 మందికి క్షేమం కలిగించేలా ఉండాలి. అదే ఆ భక్తి. ఆ లక్షణాన్ని భక్తి అంటారు. ఆ లక్షణాన్ని ఆ భక్తి. లక్షణాన్ని భక్తి అంటే. అది నిష్కామ కర్మ. నిష్కామం అంటే అర్థం ఏంటి? దీనివల్ల నాకు పేరు వస్తుంది, ఈ ఆలోచన ఉండకూడదు. ఉదాహరణ చెప్తాను ఇంకొకటి. వంటవాడు ఉన్నాడు, నిష్కామ కర్మ నిజమే, ఆ చేసే వస్తువుని తన తిండు. ఈ ఆర్కే నారాయణ గారు ద వెండర్ ఆఫ్ స్వీట్స్ లోపల షాప్ వాడు, షాప్ దగ్గర పనిచేసి వాడు అదే అంటాడు నాకు. ఆ మాట చెప్తాడు. నిష్కామం అంటే అర్థము, నేను ఈ పని చేస్తున్నా గనక నాకు ఈ ఫలితం వస్తుంది, ఇది నేను అనుభవిస్తాను అంటూ చేయడం మాత్రం నిష్కామ కర్మ కాదు. అది దానికి కూడా కొత్తాంధ్రవాచకం అని చెప్పి సరదాగా ఉంటుంది. చిన్నప్పటి కథల పుస్తకం 2 కథలు ఉన్నాయి దాంట్లోను. నిష్కామ కర్మకి దీనికి తేడా ఏమిటది? జమీందారు గారి దగ్గర పనివాడు అవసరమయ్యాడు. 2 వచ్చారు. వాళ్ళు పరీక్ష చేయాలి. ఇప్పట్లా లేదు కదా. వాళ్ళిద్దరిని చూపించి, ఒరేయ్, ఆ నూతిలోంచి నీళ్ళు తోడిపోయిండ్రా అన్నాడు. పొద్దున్న 8ంటికి మొదలెట్టారు, గంట సేపు తోడారు. ఏం చేయాలి తెలియటం లేదు. వాడికి విసుగొచ్చి, తెలివి తక్కువ వాడి, వీడి బొంద వెళ్ళిపోతున్నా అన్నాడు. అంటే వాడికి కర్మ మీదే దృష్టి ఉంది, ఉద్యోగం మీద కాదు, కర్మ మీదే ఉంది. చెయ్యి అన్నాడు. రెండోవాడు పొద్దున్న 8 నుంచి మొదలెట్టాడు తోడడం. 11 దాకా తోడాడు. అయ్యా, తిండి తినొస్తానండి, భోజనం చేస్తా అన్నాడు. చేసి వచ్చాడు, మళ్ళీ తోడడం మొదలుపెట్టాడు. ఏమిట్రా తోడుతున్నావా? అవునండి. మరి నీళ్లు వృధాగా పోతున్నాయి ఏమిట్రా? అలాగా నేను చూడలేదండి, తోడమన్నారు కదండి, తోడానండి అని చెప్పాడు. ఏం చేశాడు? వెంటనే పక్కన కాలువలా తవ్వి మొక్కల్లోకి పెట్టాడు. సాయంకాలం దాకా భేష్, నువ్వు నాతో ఉండరా అన్నాడు. అంటే ఏం జరిగింది? నిష్కామంగా చేశాడు. వాడు ఉద్యోగం తర్వాత సంగతి, చెప్పిన పని చేయడం నిష్కామ కర్మ. కానీ ఈ వృధా అయ్యే నీళ్ళని
మొక్కలకి పెట్టినందువల్ల 10 రోజుల తర్వాత ఫలితం వస్తుంది దానికి. ఇది ఒక చిన్న కథ అప్పట్లోను. ఇంకోటి కానీ తెలుసా ఎంతో అండి? ఎంతో భావం అందులో ఉంటుంది, దాంట్లో ఇమిడి భావం ఉంది. ఇమిడి ఉంది. ఇంకోటి ఉంది. ఆ జమీందారు గారికి ఆవు దూడ తప్పిపోయింది మందలోంచి. ఆయన బోయిలు ఉన్నారు నలుగురు. ఒరే ఆవు దూడను వెతికి పట్టండి రా అన్నారు. అది మా పని కాదండి, మిమ్మల్ని మోయడమే మా పని అన్నారు వీళ్ళు నలుగురును. అలాగా, రేపు పొద్దున్నే రండి రా 7ంటికి అన్నాడు ఆయన. వచ్చారు. పలకి పెట్టా, ఎక్కాడు. 11 దాకా ఊరంతా తిప్పాడండి. వాడు గోల, మహాప్రభు కాళ్ళు లాగేసి, అదేమిట్రా మీరు మోయడే పని కదా మీకు, పోయండి అన్నాడు. సాయంకాలం దాకా మోయించాడు. దూడ దొరకలేదు. అప్పుడు వాడు లెంపలు వేసి కాళ్ళ మీద పడి, అయ్యా రేపు మాకు మేమే సెలవు వెతుకుతాము, ఇప్పించండి మీరు పల్లకీలో దూడని కూర్చొని పట్టి. ఎతికించు. ఈ కథలు చిన్న కథలే కానీ ఎంతో అర్థం. నిష్కామ కర్మ మరో దానికి సంకేతంగా చెప్పిన కథలు. అద్భుతం, అంచేత అద్భుతం. ఇక్కడ నక్సలైట్లని పాపం ఉన్నారు, మంచిది. వాళ్ళే గనక చేయదలుచుకుంటే మరి వాళ్ళు ఎంతెంతో ధనాలు దోస్తున్నారు కదా ఎవరినెవరినో చంపి. దాంతో స్కూళ్ళు కట్టించారా ఎక్కడైనాను? ఇంకోటి ఏమన్నా కట్టించారా? వైద్యశాల పెట్టారా? పోనీ మీ నక్సలైట్లలోనే డాక్టర్లు ఉన్నారు కదా, వచ్చి వైద్యం చేశారా అక్కడ? ఏమన్నా చేస్తున్నారా? అది కాదుట. అందుకనే పాపం మహానుభావుడు ఆరుద్ర గారు ఏనాడో రాశారు, సగము కమ్యూనిస్టు సగము క్యాపిటలిస్టు ఎందుకు వచ్చిన రొస్టు ఓ కూనరమ్మ. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక ఒక కొనలేము పదాల్లో. ఒక మహానుభావులు కొందరు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిన వాళ్ళు. అవును. వాళ్ళు ఒక ఆయన అన్నాడు, చెప్పులు పెట్టుకోలే, ఆయన చివర రెడ్డి అని పేరుండేది, తీసి అవతల పారేశాడు. అలాంటిది నిష్కామ కర్మ అది. అంచేత తర్వాత ఒక జోకు సంస్కృత కవే చెప్పాడు ఏనాడోను, లోభి ఎవడు అంటేట ఎవడికి దానం చెయ్యని వాడే లోబిట. అదేమిటి? అదే దాతత వాడు, లోబి కాదుట. అదేమిటన్నాడు. ఏం లేదు, మనమైతే దానం చేస్తూ జేబులో చూసుకిస్తాం, వాడు అది కూడా చూడు ఎవడికి ఇవ్వడు, తను తినడు, ఇవ్వడు. చచ్చిపోయిన తర్వాత వాడు సొమ్మంతా లోకాలకు ఉపయోగిస్తుంది. అంటే ముట్టుకోకుండా చూడకుండా దానం చేయగలిగిన వాడు, వాడిని మించిన దాత ప్రపంచంలో ఉన్నాడా అన్నాడు. నాస్తికుడిని మించిన ఆస్తికుడు ప్రపంచంలో లేడండి. ఎందుకంటారా? మీరు ఆస్తికులేనండి, ఏం చేస్తారు? ఆఫీస్కి వెళ్ళే ముందు టైం ఉంటే గాయత్రి, ఆ గాయత్రి ఓ 10 నిమిషాలు చేస్తే అయిపోతుంది, అంటే స్తోత్రం చదువుతారు. ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఆఫీస్ పని చేస్తూ దేవుని తలుచుకుంటారా మీరు? తలుచుకోరు, అవసరం లేదు, ఇది ఆఫీస్ పని కదండి, బిజీ అంచేత అది సంగతి. ఆఖరి మీ పెద్ద ఆయన పేరు సుబ్రహ్మణ్యం అని పేరు ఉంటుంది, మీరు ఎవరిని పిలుస్తారండి? సుబ్రహ్మణ్యం గట లేదు, ఆఫీస్ పని కదా, మణి అని పిలుస్తారు. ఆ అమ్మాయి పేరు వందనం ఏదో పేరుంది, వ్యాండీట్ అని కంగారు పడ్డాను, ఈ పేరు ఎక్కడిది అని. అలా ఇలా పేరు పెట్టు. అక్కడ మీకేమిటి? పని 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 పని, సంతోషం. మళ్ళీ మరి దేవుణ్ణి మీరు అవసరం కోసం తలుచుకుంటున్నారు తప్ప మీతో తెలవటలే. నాస్తికుడు ఉన్నాడు అనుకోండి, కాఫీ తాగుతూ దేవుడు లేడు, ఏమిటో ఈ కాఫీలో దేవుడు ఉంటాడా, తాగుతాడు కాఫీని, అయిపోయింది. దేవుడు లేడని చెప్పాను, ఏమన్నా దేవుడి పేరు ఏంటండి? శివుడా, విష్ణుమూర్తి, దేవుడి పేర్లు పనిగట్టుకు చదువుతాడు వాడు, ఇవన్నీ కూడా అని పేర్లు. రోజంతా దేవుడి గురించే వ్యాసాలు రాస్తే, దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు, దేవుడి గురించే రాస్తాడు వ్యాసాలు. వాడికి మోక్షం రాదండి? వస్తుంది తప్పకుండాను. వాడికి వచ్చే మోక్షం వచ్చే దశలో ఉంటుంది. ఏం చేతంటే తిండి తిండే, మరోటి మరోటి. అలాగే దేవుడు లేడన్నవాడు కూడా మరి పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడండి? పెళ్లిలో ఫాలో ఎందుకు అవుతున్నాడు అవన్నీ నేను? మరి వాడి పేరు లోపల దేవుడికి సంబంధించిన పేరు పెట్టుకోమనండి. రాతి ముక్క, బండరాయి పేర్లు పెట్టుకోమని వాడిని, కానీ పేరు మాత్రం దేవుడి పేర్లు చాలా గొప్పగా పెట్టుకుంటాడు. ఆఖరికి ఒక ఆయన లవణం అని పేరు పెట్టుకున్నాడు. లవణ శబ్దం దేవుడికి సంబంధించినది తెలుసా మీకు? లావణ్యం అంటే క్షణే క్షణే ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయ. ఎప్పుడెప్పుడు చూచినా కొత్త కొత్త అందాలన్నీ కనిపించేలా ఉండే దృశ్యము ఏదుందో అది ఆహా. లవణము. లావణ్యము దాని మంచి దాని లవణం. పేరు లావణ్యము అయ్యింది. ఇది విశేషం. అంటే అది అంచేత ఉప్పు అనే సందర్భంలో వాడతారు కదండి లవణము అనే. అదే దురదృష్టం. అయితే మరి ఖనిజాల్లో లవణాలు వచ్చాయంటే దానికి అర్థం ఏం చెప్తారండి? ఈ ఉప్పన్న పదం ఎందుకు వాడారంటే, మనకి కూరగాయల్లో ఎంత ఎంత వేస్తే ఒక్కొక్క రుచి వస్తుంది దాంట్లో. ఆ రుచుల భేదాన్ని బట్టి లవణాన్ని సాధారణంగా అది. అందుకనే ఏం చెప్పారు? ప్రత్యక్ష లవణం లోకే గోమాంస సదృశ్యం. ఉప్పుని ఉప్పులా వాడితే ఆవు మాంసం తిన్నట్టు.
అందుకనే 5 స్టార్ హోటళ్లలో సాల్ట్, ఒట్టి సాల్ట్ పెట్టరు, పెప్పర్తో కలిపి పెడతాడు. ఇది కూడా మనం చూస్తుంటాం. తద్దినాల్లో ఉప్పు లోపల పెరుగు వేస్తారు, అలా పెడతారు. మీకు బామ్మగారులు వాళ్ళు గుర్తుంటే ఉప్పు జాడీలో చిన్న చింతపండు, చింతపండు, మిరపకాయ ముక్కో పారేస్తుండేవారు వాళ్ళు. ఈ మిరపకాయ ఉప్పు, కారణాలు ఏమిటండి? సాంప్రదాయం అంటే ఉట్టిగా వచ్చింది కాదు, మనకి తత్వం చెప్తున్నది. శాస్త్రం. అంచేత నిష్కామ కర్మకి నాస్తికుడికి సంబంధం లేదు. నిష్కామ కర్మ చెయ్యి, నువ్వు చెయ్యొద్దంట లేదు. ఇవాళ నక్సలైట్లు గొప్ప ఉన్నారు, వీళ్ళని మించిన వాళ్ళు ఉండేవారు. రాబ్ రాయ్ అని ఒకడు ఉండేవాడు, ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్నాడు. మీరు పుస్తకం వెతకండి ఒకసారి సరదాగా. వాడు ఇలాంటి వాడే. అలాగే యులిసిస్ అన్నవాడి కథ లోపల కూడా ఇలాంటివి వచ్చాయి. ఇది మన దేశానికే కాదండి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈ పేరు పెట్టి నచ్చని వాళ్ళు అలా చంపేస్తున్నారు. వాడు పొలిటీషియన్ నచ్చలేదండి, నీకు చేతనైతే వాడు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యి. మరి దుర్మార్గుడు 14 రాష్ట్రాల లోపల 14 బిల్డింగులు కట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేసి ఎంతమందితో చావుక కారణమైన వాడు ఇంకా బతికే ఉన్నాడు. కోర్టులో వాడి మీద కేసులు 700 ఉన్నాయి. ఏమైంది? నక్సలైట్లు ఏం చేస్తున్నారు? అలాంటి వాడిని వదిలేస్తారా? ఏం చేత అలాంటి వాడిని వదిలేస్తే పోలీసులు తమ పక్కన ఉంటే అది బాధపడి, వీడేమిటండి దేశ సేవ చేసింది. అలాగే దేశ సేవ చేశాడు ఒక ఆయన, రచయిత, నక్సలైట్, రిటైర్ అయిపోయాడు. ఒక్కచోట ఉపన్యాసాన్ని పిలిచారు. నాకేమిస్తావయ్యా, మరి నువ్వు నక్సలైట్ కదా, 10 మంది కోసం ఉపయోగిస్తావు కదా, ఉపన్యాసం అంటే ఉపన్యాసం చెప్పి వెళ్ళి డబ్బు అడుగుతామేమిటి? నేను అంటే నీకు పెన్షన్ వస్తుందా? ఆ పెన్షన్ వస్తుందనుకో, అదంతే. అంటే డబ్బులదే. నేను నక్సలిజం ఎందుకు ఇది? అంటే నిష్కామకర్మ అనాలా దీన్ని? నిష్కామకర్మ శబ్దానికి అర్థం ఏంటో తెలుసునా? పాండవులు విరాట పర్వంలో చేసింది నిష్కామకర్మ. వాళ్ళు అడిగింది ఏమిటి? కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి చోటు, 2 పూటల తిండి మాత్రం చాలు మాకు, మిగిలింది ఎక్స్ట్రా మాకు అక్కర్లేదు. మేము ఒక ఆయన దగ్గర పనిచేసాం, 10 మందికి పెట్టేవాడు, అంచేత మాకు తెలుసు అది అన్నాడు. చివరికి ఉత్తరాభిమన్యుల కళ్యాణం సమయంలో కానుకలు పట్టుకొచ్చారు బలరాముడు, కృష్ణుడు. పాండవులు ఏం చేశారో తెలుసా అండి? లేదు కదా అనలే. విరాట రాజు దగ్గర తమతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరికీ పంచిపెట్టారు. ఇలా ఏ నక్సలైట్ అయినా చేశాడండి? ఒక్క క్షణం తీయండి. అది నేను నక్సలిజం ఓకే అని అంటలేదు. అలాగే దానివల్ల ఏం జరిగింది? అభివృద్ధిలోకి రావాల్సిన ఒక తరం నాశనం అవుతోంది. నువ్వు ఎవరికైతే సహాయపడదలుచుకున్నావో వాళ్ళకి క్షేమాన్ని కలిగించటం లేదు నువ్వు. మరి ఇంకేం ప్రయోజనం నువ్వు? అంటే నేను భక్తి, కర్మ, జ్ఞానము, యోగము వీటి మాట్లాడటం లేదు నేను. మాట్లాడుతుంది. నిష్కామ కర్మ. నిష్కామ. నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటనమాట? చేసుకుంటూ వచ్చి చేయడం. ఇది ఎలాగా? పాతకాలపు రోజుల్లో వీధరుగులు ఉండేవి, ముసలాళ్ళు కూర్చునేవారు. కొత్తవాడు ఎవడని పోతుంటే, ఎవర్రా అబ్బాయి? లేదండి మా పొరుగురు బాబండి. ఎక్కడికి వెళ్ళాలి? మా వాళ్ళు లేరండి. ఎక్కడికైనా చెడుకుని ఏడ్చావులే, తిన్నావా ఉన్నాను, చీకటి పడుకో. వాడికి ఏం కోరికండి ఆయనకి? ఆ పడుకోమన్నవాడికి ఎదురు మీద వాడు రాత్రి, బాబు నిద్ర పడుతుందా, దుప్పటేమన్నా అడిగేవారే. మరి వీళ్ళు ఏం కర్మ చేశారండి? నిష్కామకర్మ అంటే ఇది నిష్కామకర్మ. అంటే ఏమిటి? నువ్వు పని చెయ్యి, కోరికతోటో ఫలితం కోసమనో మరొక కాదు, నువ్వు విధిగా చేసుకుంటూ వెళ్ళు, ప్రేమగా చెయ్యి. అందుకనే లారీ వెనకాల దేకో మగర్ ప్యార్సే అని ఉంటుంది. అది సినిమా డైలాగ్ కాదండి, అది మీరు అంటే దృష్టి అలా. ఇది నిష్కామ కర్మ. మరి భక్తి అంటే సహత్వస్మిన్ పరమ ప్రేమ రూప అన్నాడు నారదుడు. భక్తి అనగానే రోజు వెళ్ళి దండం పెట్టుకోవడం, కొబ్బరికాయ కొట్టడం, ఇది మాత్రమే భక్తి కాదండి. ఇంతకుముందు చెప్పుకున్నాం భక్తికి సప్తాంగములు అని చెప్పి. వాటిల్లో ఏ ఒక్కటి ఫాలో అయినా కూడా అది భక్తి కింద అవుతుంది. ఆలోచించండి. అలాంటి భక్తికి ఉదాహరణ మళ్ళీ అర్జునుడికి చెప్పాల్సిన అవసరం లేదు, కృష్ణుడికి చెప్పాల్సిన అవసరం ఉంది. కృష్ణుడి దగ్గర వచ్చాడు, అక్కడికి మా కొసర ఇట్లా సరే, కృష్ణ పరమాత్మ అని చెప్పడానికి కారణాలు ఇవన్నీ, బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఉంది. అక్కడ చెప్పాడు మా కొసరాజు గారు, టౌన్ పక్క వెళ్ళిద్దరు డింగరీ డౌన్ అయిపోతావని చెప్పి. ఈయన వెళ్ళాడు మధురాన్న గారు మొదటి రోజుని. వెళ్ళి బట్టలన్నీ కొంచెం మార్చిపోయినట్టుగా ఉన్నాయి బాబాయ్కి. అక్కడ వాడెవడో మంచి గుడ్డలు మూట కట్టి వెళ్ళిపోతున్నట్ట చాకలాడు. ఈయన ఏమిటి రా అబ్బాయి అడగచ్చు కదా, ఏమాయ్ ఆ బట్టలు మాకు ఇస్తావా అన్నట్టు. వాడు చాకలాడు, నిష్కామకరమే, రాజుగారి మీద భక్తి ఎక్కువే, కోరిక లేదు వాడికి. కానీ వాడు నోరు దూసి ఎంత తెలుసా? ఎరా, పాలు పెరుగు వెన్న తిని ఉళ్ళెక్కి కొర్రు కొట్టుకుంటున్నారు మీరు, మీకు మా మహారాజు గారి బట్టలు అవసరమా?
అన్నాడు. కృష్ణుడు సమాధానం చేత్తోడు చెప్పాడు. తలకాయ ఎగిరి అవతల పడింది. అంటే వాడు చేసింది ఏమిటి? వాడే గనక నిష్ణాతుడయ్యి కర్మకు తెలుసుంటే ఇది రాజుగారి బట్టలండి, మీకు కాదు అని ఒక్క మాట అనొచ్చు కదా. లేకపోతే మీకు ఇచ్చిన ఒకప్పుడు ఎన్సీసీ డ్రెస్సులు మేము సైజ్ చేయించుకునేవాళ్ళం, అలా చేయించుకో అని చెప్పొచ్చు కదా. చెప్పలే. దురుసు. ఆ దురుసే నాస్తికవాదానికి సంకేతం. నాస్తికులు ఉండేవారు ఒకప్పుడు, చాలా గొప్పవాళ్ళు. ఓ మహానుభావుడు కమ్యూనిస్ట్ పార్టీ కోసం జీవితాంతం చెప్పులు లేకుండా కష్టపడ్డాడు. రేడియోలో పనిచేసాడు ఆయన, చాలా పెద్ద ఆయన. ముసలితనం వచ్చిన తర్వాత అరుణాచలం వెళ్ళి అక్కడికి వెళ్ళి భగవద్గీత చదివి భగవద్గీత వ్యాఖ్యానం రాశాడు. మరి అయిపోయింది నాడు చేతులు. మరి ఎవరంటారా? రావూరి భరద్వాజి గారు. తెలుసా మీకు అది? ఆయన ఆర్టికల్స్ రాశారు. ఆయన నాస్తికుడే, కమ్యూనిస్ట్ పార్టీ భావాలే. మరి చలంగారండి, తెలంగాణ ఒంట్లో గురించి తెలుసు మీరు అన్నారు. ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు మీ ఇష్టం వచ్చాడు ఆడవాళ్ళ మీద నవలలు రాశారు. రాసి పారేసి, నవలు రాశారు. ఆడవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళు ఇష్టం చేసిన బిహేవ్ చేసిన తర్వాత చివరికి ఇలాంటి చివరికి రాయకుండా ఉండాల్సిందేమో అని రిపెంట్ అయ్యారు. ఈ ప్రయోజనం ఉందండి దానివల్ల. అంచేత నాస్తికవాదమా కేవలం కర్మ అని నేను మాట్లాడటం లేదు. ఇలాంటివి తప్పు ఇదనమాట. అంచేత అక్కడ అర్జునుడు అక్కడ నాస్తికత్వం జోలికి వెళ్ళలేదు, నిజమే. అలా కేవలం కర్మ మీదే దృష్టి పెట్టలేదు. కేవలం కర్మ మీదే దృష్టి పెడితే అంతమంది రాజులను ఎందుకు చంపాలండి? యుద్ధం నేర్చుకోవడం ఎంతమందికి వెళ్ళి నేర్చుకోవడం అవసరం ఉందండి? ఎందుకు కర్మ నేర్చుకోవాలి అయితేను ఇద్దరు? అవసరం ఉంది. అది అంతేకాదు, కర్మకి భక్తికి ఇంకొంచెం చిన్న తేడా చెప్పడానికి శివానంద హృదయంలో చెప్పాల్సి ఉంటుంది. తిన్నడిది భక్తి అందామా? తెలియదండి మాకు. జ్ఞానం ఉందందామా? అంతకంటే లేదు, తెలియదండి. లేదు. మరి కర్మ, కర్మ తెలుసుండి ఆయనకి. ఏం చేత చటుక్కుని ఎవరిలో చెప్పారు శివలింగాన్ని దండం పెడితే మంచిదని చెప్పి మనవాడు బయలుదేరాడు బయటికి. ఎదురుకుండా నాలాంటి వాడు వచ్చి, ఏమయ్యా ఎట్టెడుతున్నావు? శివలింగం చూడడానికండి అన్నాడు. మరి శివలింగ దర్శనం చేసుకోవాలి, స్నానం చేశావా అన్నట్టే వీడు. వీడు పనిగట్టు స్నానం చేశాడు, బయటకు వస్తున్నాడు. ఇంకోడు మళ్ళీ తేలి శివలింగానికి అభిషేకం చేస్తే మంచిదయ్యా అన్నాడు. తీర్థం పుచ్చుకుందామని వెళ్ళాడు. కానీ ఈ లోపల ఏం జరిగిందో తెలుసా అండి? స్నానానికంటే ముందు ఎవడను నైవేద్యం ఏం పట్టుకెడుతున్నావు అన్నట్టు వాడు. ఆ శ్లోకం చాలా అందంగా రాశారు, ఈ కథ అంతా చెప్పకున్నాను. నైవేద్యం అంటే నువ్వు తింటావు అదే పెట్టానికి. ఓహో అలాగా. ఇంటికి పరిగెత్తుకెళ్ళాడు. అక్కని అడిగాట, లేదురా అబ్బాయి, లేడీని చంపి పెడితే బాగుంటుంది, శివుడి చేతిలో లేడీ బొమ్మ ఉంటుంది కదా అంది ఆవిడ. పాపం వీడు వెంటనే లేడీని చంపాడు, పట్టుకొచ్చాడు. అక్క బాగా వండింది, వండుతూ రుచిగా ఉందో లేదో అని చెప్పి వేయి లేపటి లేలా చూసుకుంది. పాపం ఎంగిలి చూసింది. అది దొప్పల్లో పెట్టుకెళ్ళాడు వేడి వేడిగా. ఈ లోపల దౌర్భాగ్యుడు ఎదురయ్యాడు. స్నానం చేసేవా అన్నాడు. ఈ దొప్పలు కింద పెడితే మట్టి అవుతాయని చెప్పి దొప్పలతో సహా నీళ్ళల్లో మునిగాడు. దొప్పల్లో ఉండే వేడివన్నీ కూడా చల్లబడి. చల్లారిపోయాయి, నీళ్లు గారిపోయాయి. బయటకు వచ్చాడు. ఎరా అబ్బిగా, తీర్థం పట్టుకెడుతున్నావా అన్నట్టెవడం. తీర్థం పట్టుకెడదామంటేనేమో చెంబు లేదు దగ్గర, ఇవి కింద పెడదామంటే లేట్ అయిపోతుంది. ఎలాగా? అందుకని నోట్లో నీళ్లు తీసుకున్నట్టు బుక్కిట్లోకి బయలుదేరాడు. వెళ్ళేసరికి అక్కడ అంతకుముందే బ్రాహ్మణులు చక్కగా యజ్ఞం కాదు, ఆ బిల్వదళాలు ఇతరులతో చేశారు. అర్చన చేస్తే చేసి వెళ్ళారు. అర్చన చేసిన దాన్ని తుడి చేద్దామంటే, నిర్మాల్యం తీద్దామంటే చేతికి ఖాళీ లేదు, పిలుద్దామంటే నోరు ఖాళీ లేదు. ఎడంకాలు ఎత్తి కుడికాలు గట్టిగా పెట్టి, ఎడంకాలు చెప్పులు కూడా విడవలేదండి పెద్ద మనిషి. ఆ నిర్మాల్యం అంతా పక్కకి దూసేసేట, నోట్లో నీళ్లు ఆ లింగం మీద కుమరించేట, ఈ దొప్పలు అక్కడ పెట్టేట. శంకరాచార్యుల వారు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే. స్వామి, అడ్డగోలుగా తిరిగిన రోడ్ల మీద తిరిగిన పాదుకల చెప్పులు నీకు కూర్చె కింద మారాయా? అయ్యయ్యో, కించిత్ భక్షిత మాంసకబళం నవ్యోపహారాయితే. ఎంగిలి చూచింది ఆవిడ, ఎంగిలి మాంసం అది, నీకు నవ్య ఉపహారాయతే, కొత్తదైన నైవేద్యం అయ్యిందయ్యా బాబు. గండూషాంబు నిషేవణం సురరిపోహో అభిషేకాయతే. ఓరి నాయనోయ్, నోట్లో ఉన్న నీళ్లు నీ మీద పోస్తే అది నీకు అభిషేకంగా అనిపించిందా? అహో భక్తి అని దండం పెట్టారు. ఇంతటి భక్తి ఎవరికైనా ఉందా ఈ రోజుల్లో? వాడు తెలియని వాడు చేశాడు, అది నిష్కామ కర్మ. తెలియని వాడు చేశాడు, గౌరవంతో చేశాడు, అది భక్తి.
ఇలాంటి గౌరవం లేని భక్తిని భక్తి అనరు. తెలియని వాడు చెయ్యొచ్చు, తెలుసున్నవాడు చేయకూడదు, అది తప్పక్కడ. అదని వాళ్ళ పద్ధతి. అలాగే కుర్రాడు కారు డ్రైవింగ్ నేర్చుకుంటాడు, వాడికి ఇంకా తెలియదు, తప్పది. అలాంటిది అనమాట. అలాగే నిష్కామ కర్మ అంటే అర్థం ఏంటనమాట, చేసే పని చెయ్యాలి, అది దానివల్ల నాకు ఈ ప్రయోజనం ఉంటుంది అని చెయ్యకు. దానికే చెప్పాడు 3 రకాలు. ఒకటేమిటి, నాకు ప్రయోజనం ఉండాలి, క్షేమం కలగాలి, ఇది మధ్యమ భక్తి. నాకు లేకపోయినా నేను రుణం తీర్చుకోవడం చేస్తున్నాను, ఇది ఉత్తమ భక్తి. ఇది రుణం కాదు, జంతువులకు లేని లక్షణం నాకు ఇది వచ్చి దొరికింది, భగవంతుడు ఇచ్చాడు. మంచి వాక్కు, మంచి చూపు, చేత ఉంది, వీటితోటి ఏదో పని చేయాలి, అది కూడా దీంట్లో ఉంది, శివానందలో ఉంది. అలాగా అది అది ఉత్తమ భక్తి. ఇక సామాన్య భక్తి ఏమిటి, నాతో పాటు నలుగురు ప్రసాదం పెట్టచ్చు అనుకోవడం, ఇది సామాన్య భక్తి. మన భక్తి ఎలాంటిది, ఏకాదశి ఉపవాసం ఉండడం. పొద్దున్న ఏకాదశి అవుతుంటేనే, ఏమండోయ్ సిలిండర్ ఉందా లేదా, పప్పు రెడీగా పెట్టండి, ఇప్పుడు దుంపతిగా ఏకాదశి పొద్దున కాగానే సాయంత్రం వెంటనే వంట చేసేయాలి, నీ ఇల్లు బంగారంగా, ఇంతమంది కంగారు. ఇది పద్ధతి. ఇది ఏమిటి, ఇది సామాన్య భక్తి. ఇక దుర్మార్గ భక్తి ఏమిటి తెలిసిన, భగవంతుడా నేను కొబ్బరికాయ కొడతాను, నాకు జయం సంపాదించి పెట్టు. వ్యాసుడు వేళాకోళం చేశాడు, నాయన పువ్వు చేతిలో పెట్టి పండు అడుగుతావా నువ్వు అంటే, పువ్వు గొప్పదా పండు గొప్పదా, పువ్వుకి పండుకి మధ్యన కాయ ఉంటుంది, అది మర్చిపోయావు నువ్వు అంటే భగవంతుడు తెలివి తక్కువడా, నువ్వు పువ్వుడితో పండించేసేయడానికి, లేదా నువ్వే తెలివి కలిగిన వాడివా, భగవంతుడు తెలివి. అక్కడ చెప్పాడు, వ్యాసుడే చెప్పాడు, పువ్వు ఇస్తూ, భగవంతుడా నీకు పండే ఇవ్వాలి, కానీ పుష్పము లోపల ఉండే కొత్త మకరందం నీకు ఇస్తున్నానయ్యా, ఇది తీసుకుని కాయగా మార్చి పండుగా చేసి నాకు ఇది అడగమన్నాడు. పద్మపురాణంలో ఉంది ఇది. ఇంతటి భక్తి ఎవరైనా ప్రదర్శిస్తున్నారా, అందుకని భక్తి లోపల అంత విశేషంగా చెప్పడానికి కారణం అక్కడుంది. అర్జునుడికి ఎందుకు చెప్పాలి, అది కూడా మాట్లాడదాం అంచేత. నిష్కామ కర్మ అంటే అర్థం ఏంటనమాట, కర్మ చెయ్యి అంతే, కర్మే చేస్తున్నాను వంటవాడు అన్నట్ట, కిలో ఉప్పు ఇచ్చారండి కూరలో వేసాను అన్నట్టు వాడు, ఇదా కర్మ చేయడం అంటేను, కూరలో ఉప్పు ఏమంటే అంత మొత్తం వేసేమనా, కాదే, ఎక్కడ ఎంత వెయ్యాలో అంత మాత్రమే. ఇది కర్మానుష్ఠానం అంటే అది. అదమ్మా, అది కర్మ ఏమిటనమాట, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని మీద దృష్టి పెట్టు. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ఓ కుర్రాడు వాళ్ళ బాబాయ్తో కలిసి సినిమాకి వెళ్ళాడు, సెకండ్ షోకి వెళ్ళాడు, వచ్చాడు, లేట్ అయింది. రోజు పొద్దున్న 6ంటికే లేచేవాడు నిద్ర, సెకండ్ షో కదా 7ంటికి లేచాడు, ఆలస్యంగా మొహం కడుక్కున్నాడు, స్కూల్కి బయలుదేరాలి, వాళ్ళ నాన్నగారే స్కూల్కి తీసుకెళ్తారు సైకిల్ మీద, నాన్నగారే స్కూల్లో టీచరు. స్కూల్కి వెళ్ళగానే, స్కూల్కి వెళ్ళేప్పుడు నాన్నగారు శ్లోకాలు చెప్తుండేవారు వాడికి, కానీ ఆ రోజు చెప్పలే, ఏమో ఆలోచన అనుకున్నాడు వీడి పాపం. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన మొదటి పీరియడ్ వేరే మాస్టర్ పీరియడ్, మొదటి పీరియడ్ వచ్చాడు ఆయన, వచ్చి ఎవడరా 45 అన్నాడు. వాళ్ళు లేచి ఇచ్చాడు ఆ కుర్రాడు, కొడుకే, ఒక బెత్తం తీరా అన్నారు. అది స్కూల్ పాత రకం స్కూలు, కట్టెలు ఉంటాయి చుట్టూ, ఒక పెద్ద కట్టేమని వాడికైనా ఇమ్మన్నారు, బెత్తం తీసుకున్నాడు, చేయి చాచో, వాడిని చిత్త కొట్టేశారు, చేతి మీద 10 దెబ్బలు కొట్టేసి, ఎందుకో వాడికి ఏడుపు రావటం లేదు, వాడికి బెంచ్ ఎక్కి నిలబడి 7 పీరియడ్లో, ఇదిగో పిల్లలు మాస్టర్లే చెప్పండి వీడిని నిలబడే ఉండమని. ఎందుకు కొట్టారు, ఎందుకు నిలబడమన్నారు తెలియదు, వాడికి ఏడవడం కూడా చేత కావట్లే. అవుట్ బెల్లులో ఉండగా ఎవరో పక్క పిల్ల బాబాయ్ బాబాయ్ అని పిలిచేది, వాడిని పట్టుకుని, బాబాయ్ ఎందుకు కొట్టాడు తాతగారు నిన్ను, అప్పుడు ఏడ్చాడు వాడు, కారణం తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు చెప్పారు, లేదురా రోజు పొద్దున్నే లేచేవాడివి నువ్వు, అలవాటు తప్పావు, అది అలవాటు అవుతుంది, నీ మీద కోపం వచ్చి కొట్టారా, నీ మీద కోపం వచ్చి కొట్టిన నాన్నగారు ఇవాళ అన్నం తినలేదురా, ఉపవాసం చేశారు. ఏడ్చాడు వాడు. మళ్ళీ వాడు ఆ ఊరు వెళ్ళినప్పుడు, ఇప్పటికి వాడు 72 ఏళ్ళు ఉన్నాయి, ఆ ఊరు వెళితే ఆ ఇంట్లో పడుకుంటే పొద్దున్న 5:30కే మెడుకొస్తుంది. అక్కడ ఏమైంది, శిక్ష శిక్షే, నీతి నీతి, ఇది పద్ధతి అనమాట. అది గుర్తుపెట్టి, అలాగా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అవి నేర్పడం కోసమే అర్జునుడికి ఇంత చెప్పాల్సి వచ్చింది. నిజమే, నువ్వు ఇలా మాట్లాడుతున్న నిజమే, కాదంటలేదు, కానీ ఇప్పుడు నువ్వు చరిత్రహీనుడిగా మిగిలే వాళ్ళలాగా, వీళ్ళు తప్పులు చేశారు, ఒక తప్పు కాదు, నీ పేరు పెట్టి మిగిలిన వాళ్ళని నాశనం చేశారు, శిశుపాలు లాంటి వాళ్ళంతా కూడాను. అందుకని నువ్వు చేసి తీరాలి. అందుకని కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, యోగ శబ్దానికి అర్థం వేరే ఉంది, కర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య,
తరువాత శరణాగతి. ఇవన్నీ అర్జునుడికి చెప్పడంలో ఉద్దేశం, అర్జునుడి లోపల ఉన్నది ఆ క్షణం లోపల కలిగిన బాధ చేత తన నియమం తాను మర్చిపోయాడు. మరి ఉద్వేగంలో. అన్ని యుద్ధాలు చేసావు కదా, రహస్యం కోసం చేసావే, అప్పుడు నీ జ్ఞాపకం లేదా? అప్పుడు నేను ఎవరిని చంపలేదా? ఓ సమ్మోనాస్త్రం వేసేసి వెళ్ళిపోయావు నువ్వు? లేదు కదా. ఆలోచించు. ఆఖరికి విరాట నగరంలో కూడా తనంతట తాను ఎవరిని చంపలేదు. ఉత్తర గోగ్రహణంలో చూశాడు, మొదట బెదరగొట్టడానికే చూశాడు. అప్పుడు తప్పనిసరి సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. రాముడు కూడా అదే చేశాడండి చాలా చోట్ల. అంచేత అర్జునుడు పిరికివాడు కాదు. ఆ క్షణం లోపల రేపు పొద్దున్న నేను చరిత్రహీనుణ్ణి అయిపోతానేమో. నాకు అలాగే భయం. నాస్తికుడు అన్నవాడు నిజంగా నాస్తికుడు కాదు. ఎంచేతంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ని అప్పట్లో రిపోర్టర్లు అడిగారట బాబు, అదే పేపర్లో వచ్చింది. ఏమయ్యా అలా ఫీల్ అయ్యారు? ఆల్ ద గాడ్స్ మెర్సీ అన్నాడు వాడు చుట్టుకుని. వాడు నాస్తికుడే, చర్చి కూడా వెళ్ళేవాడు కాదు అతను, నీల్ ఆమ్స్ట్రాంగ్. చివరికి ఏమన్నాడు అక్కడ? అంత గాడ్స్ మెర్సీ అన్నాడు. ఇలాంటి నాస్తికవాదాన్ని వేళాకోళం చేయడానికి ఇంగ్లీష్ కూడా బోల్డ్ అని పద్యాలు ఉన్నాయండి బ్రహ్మాండంగా. అది నాస్తికత్వం ఉన్నది ఇదొక, అది మతంగా అసలు నా అస్థి అంటేనే కొంపలు అంటుకున్నాయి. ఎంచేత లేనిదాన్ని లేదు అని నువ్వు చెప్పాలా? అస్థి అంటే నా హస్తి ఉన్నదని. హస్తి అంటే ఉం? ఉన్నది. ఉన్నది. నా అస్థి లేదు అంటున్నావు. అంటే లేదంటే నువ్వు చూడలేదు కనుక లేదా, వెళ్ళలేదు కనుక చూడలేకపోతున్నావు కాబట్టి లేదా? లేదా? అవునండి, చూడలేకపోతే. అయితే మా ముత్తాత గారు నేను చూడలేదండి, ఆయన లేడందామా? లేదంటావా? ఆలోచించండి ఒక్క క్షణం. ముత్తాత గారు మనం చూడలే అంటే ముత్తాత గారు తెలియదు కానీ ముత్తాత గారి తర్వాత ఎవరు? మా తాత చిన్నప్పుడు వెళ్ళిపోతుంది నాకు తెలియదండి, మానేద్దామా? లేదే. నీ ఫోటోలు మాత్రం అందరూ పెట్టుకోవాలా? నేను నమ్మాలి ప్రతివాడు. మరి నీకు సంతానం కలిగితే వాడు రేపు పొద్దున వాడు మనవడేను మా తాతగారు లేరండి అన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? ఇలాంటి నాస్తికవాదం కూడా అవసరార్థం నాస్తికవాదాలు అయ్యాయి. మరి నాస్తికవాదం చెప్పడానికి ఇంకో మామూలువాడు త్రైత భగవద్గీతను రాశాడు ఒక ఆయన. వినలేదండి ఎప్పుడును? హైదరాబాద్ చాలా ప్రసిద్ధి. ఆయన స్వామీజీ పేరు గుర్తులేదు, చంపాపేట అవతల ఉండేవారు. ఆయన పోయిన తర్వాత ఆయన ఆస్తి కోసం ఎంతమంది కొట్టుకు తెచ్చారో, కోర్టులో కూడా కేసులు నడిచాయి. మరి ఆ త్రైత భగవద్గీత ఎక్కడ దొరుకుతుందేమో అని వెతికా నేను. ఏదో 1000 సార్లు పంపించమన్నారు, పంపిద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్ చెప్పాడు పంపించే కొమ్మలు అంటుంటే పుస్తకం రాదన్నాడు. ఇదే నాస్తికవాదం అంటే? లేదండి. నాస్తికవాదం పేరుతోటి మోసాలు జరుగుతున్నాయి తప్ప నిష్కామంగా ఎవడూ చెయ్యటం లేదు. నిష్కామంగా చేశారంటే పల్లెటూళ్ళల్లో వృత్తులు చేసుకునే వాళ్ళు నిష్కామంగా చేస్తారు. ఏమిటది? ఏదో పని చెయ్యాలి కనుక చేస్తూ పెడతారు వాళ్ళు. ఫలితం వచ్చింది వస్తుంది, రాకపోతే ఏడవరు. అది అంతే తప్ప వీళ్ళంతా గొప్ప, మేము ప్రతిగా చేస్తూనే ఉన్నారు. మరి మీరు అంతమంది ఎందుకు చంపుతారు? ఏ పోలీసులు మంచివాళ్ళు లేరా? వాళ్ళు ఎందుకు పేలుస్తున్నారు? అంటే నేను వాళ్ళు సమర్థించడం కాదు, అవును. నాస్తికవాదం పేరు చెప్పి. అలాగే దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో చదువుతూ ఓ మామూలు కాలేజీలో ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ వచ్చిన కుర్రాడు ఆర్ఈసి వరంగల్లో చేరాడు ఫస్ట్ ఇయర్లో. వాడు సెకండ్ ఇయర్లో ఉండగా ఆ, నాకు తెలియదు. వీళ్ళు ఉండేవారు నక్సలైట్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. వాళ్ళని విడిపించడానికి ప్లాన్ చేసి అద్భుతమైన ప్లాన్ చేశాడు. వాడు ఎంత గట్టిగా 17 ఏళ్ళు లేవు వాడికి. ప్లాన్ చేస్తే లాస్ట్ మినిట్లో ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అంత చాలా పెద్ద గొడవ. ఆర్ఈసీలోపు నేను అతను వెళ్ళిపోయిందో చదువుకున్నాను అక్కడ. అక్కడ వాళ్ళు చెప్పారు వాడి చదువు అంతా నాశనం అయిపోయింది, జీవితం అంతా అరణ్యంలో పడ్డాడే. మనం సమాజ సేవ చేద్దాం ఉన్నప్పుడు చేసే ఇదే పది. అంచేత నాస్తికవాదమే గొప్పదనడానికి కారణం అది కాదు. నాస్తికవాదం పెట్టుకుని డాక్టర్ ఆయన ఉండేవాడు పాపం, మామూలు బావుడు. ఓ ఆయన పేరుతోటి ఏ సర్టిఫికేట్ సినిమా పాటలు కూడా వచ్చేవి టీవీలో, జీ టీవీ, మా టీవీ లాంటి వాటిల్లోను పాపం. మరి ఏమయ్యాడు ఆయన? ఎక్కడున్నాడు? అంచేత నాస్తికవాదం అన్నది అది వాదమే కాదు, పిడివాదం. దీనికే భాగవతంలో కథ ఏమిటి? లవణాసురుడు అని ఉన్నాడు ఒకడు. వాడు భగవంతుడి మాట నా చెవిని పడ్డానికి వీల్లేదని వాడి పేరు ఘంటాకర్ణుడు. లవణాసుడు వేరే, మ్మ్. ఘంటాకర్ణుడు. మ్మ్. చెవులకు గంటలు పెట్టి కూర్చున్నట్ట వాడు. కృష్ణుడు పరిగెట్టి వెళ్ళి నీ పేరేమిటో అని అట్ట. నాకు ఘంటాకర్ణుడు అన్నాడు. నా విని మీద వడి చెప్పు ఘంటా ఎందుకు? ఆ విష్ణుమూర్తి వాడు ఎవడోను వాడి మాట ఆ చెవిని పడు. వాడి చేత 100 సార్లు అనిపించాడు. అవును సార్. నేను వినపట్లేదని. ఇంకో జోకు తెలుసా అండి? ప్రహ్లాదుడు లాంటి ఆస్తికుడు అతనికి ఎందుకు పుట్టాడండి? కారణం తెలుసురా? లీలావతి భాగవతంలో ఉంది ఇది. హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళొచ్చాడు, రెండో రోజు వచ్చేసాడు.
ఇది పద్మకుండా విస్తరించాడు. అదేమిటని వచ్చేసారేమిటి, అక్కడేదో చిలక రామ 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 అంటోంది, చెవులు తుప్పుడు పడిపోయి వచ్చేసారు అన్నట్టు. అలాగా అండి, స్నానం చేయండి, భోజనం పెడతారు. భోజనం పెడుతూ స్నానం చేయిస్తూ అక్కడ మాట ఏమిటని ఇందాక విన్నాను నేను, అది ఏం మాట అంది అది, మళ్ళీ వీడి మళ్ళీ చేత పనిగట్టుకు రామ నామం జపించి 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 చేసి పెట్టింది 8 సంవత్సరాల పాటు. అప్పుడు మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు. ఆ ప్రయోజనమే ప్రహ్లాదుడికి, గర్భంలో ఉన్నాడు అప్పుడు. ప్రహ్లాదుడు 30,000 సంవత్సరాలు గర్భంలో ఉన్నాడు. భాగవతంలో ఉంది ఇది. ఏమిటి, మహతా కాలేన అన్న ఒక్క పదంతో చెప్పాడు ప్రహ్లాదుడు, అందుకని పుట్టాడు. అంచేత పని గట్టుకుని పలికిస్తాం మనం అందరం కూడా. లేదు లేదు లేదన్నది. నిజంగా నాస్తికుడు అన్నవాడు నన్ను బట్టండి అంతే, అయిపోయింది. ఇంత చెత్తవాగుడు వాగడు అదనమాట. చేత నాస్తికవాదం చేసేవాడు చేసే కర్మ నిష్కామ కర్మ అని అనకండి. వాడికి కూడా డబ్బులు ఇస్తే బ్రహ్మాండంగా చేస్తాడు వాడు పాపం. అది అందుకని నాస్తికవాదం దీంట్లో భాగం కానే కాదు. అలాగే భక్తి అనే పేరుతోటి మీరు నోటికొచ్చింది చేశారనుకోండి, అది కాదు, భక్తి అనే పేరుతోటి కర్మ లేదు డెబ్ కాబట్టి. 75 ప్రాంతాల్లో కొన్ని స్తోత్రాలు మొదలుపెట్టారు. చివరికి ఆ స్తోత్రాలు మొదట బాగానే ఉండేవి. తర్వాత ఏమైంది, ఎవరి ఇంట్లో కూర్చోడం, 15 మంది వస్తారు, కాఫీ పెడతాను ఉండండి. ఒక ఆవిడ అంటుంది, నేను కాఫీ తాగడం మానేశాను, టీ తాగుతాను నేను. ఇంకో ఆవిడ, దాంట్లో పంచదార వేయకండి అంట. చివరికి వీళ్ళు స్తోత్రమాట దేవుడెరుగు దీంతో అయిపోయింది. అలాగే వీళ్ళ ఇంట్లో పులిహార చేశారు, వాళ్ళ ఇంట్లో పులిహార చేశారు, మన ఒడియాలు వేద్దాం. చివరికి ఆ స్తోత్రం పేరుతోటి వీళ్ళు వంట వార్పులకు అయిపోయాయి. చివరికి వచ్చేసరికి చివరికి ఒకళ్ళని పిలిస్తే ఇవన్నీ చేయలేమని చెప్పి ఈ వారం మా ఇంట్లో వద్దురండి. ఇది జరిగింది. ఇదే భక్తి అంటేను. అలాగే ఇంకో మహాస్వామి, ఒక స్వామీజీట, ఎవరో పీఠాధిపతి, విష్ణు సహస్రనామానికి రుద్రశాపం ఉందిట. రుద్రశాప నిరుద్ధం అలా కనుమౌలు మడిచారు మీరు. అశోక్ నగర్ అక్కడ చాలా ప్రసిద్ధిది, చాలా మంది చదువుతుంటారు ఇది. దానికి గగన్ మహల్ దగ్గర ఎవరో స్వామీజీ ఉండేవాట, పీఠాధిపతి. పుస్తకం కూడా ప్రింట్ చేశాట, పంపించాడు ఒక ఆయన. అది ఏ సందర్భంలో పెట్టాడు శివుడు, మాట్లాడు మళ్ళీ దానికి. ఇలాంటి భక్తి ప్రమాదమే. భక్తి మూఢభక్తి మూడుడి వరకే, మూడు వరకు జ్ఞానం మూడిటి లేని వరకు వాడికి భక్తి లేని భక్తి యాక్సెప్టెడ్. అంతే. పసిపిల్లవాడు అంతేకాదు మనల్ని తన్నితే మనం అది ఆ, తీసుకోం, పెద్దవాడు ఒప్పు మనం తంతే అది. అదంట. అంచేత భక్తిలో కూడా తేడాలు ఉన్నాయి, కాదని కాదు. అంచేత భక్తి పేరుతోటి మోసాలు చేయడం తప్పు. అలాంటి భక్తి చెప్పలేదు. అదే భగవద్గీతలో కూడా భక్తి ఎలాంటి రకరకాలు ఎలా ఉన్నాయో చెప్పాడు మహానుభావుడు. ఎందుకది, నీకు ద్రోణాదుల మీద భక్తి ఉందా, ఆ భక్తి నిజమైన భక్తి అయినట్టయితే ఉత్తర గోగ్రహణం రాజుని ద్రోణుడి దండం పెట్టి మీరు వెళ్ళిపోండి గురువు గారు అనొచ్చు కదా నువ్వు. అప్పుడు ఎందుకల్లా నువ్వు ఓ అది భీష్ముడి మీద భక్తి చూపించావు నిజమే, ఆయన బాణప్రయోగం చేయకుండా అస్త్రప్రయోగం చేసిన అతని పని చేయలేదు నిజమే. కానీ వెళ్ళి అడగవయ్యా, అప్పుడు మాత్రం అడగవా, రాజసూయానికి వెళ్తావా, మరో పని చేస్తావు, అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు వచ్చేసరికి కారణం ఏమిటి, యుగ సంధి దగ్గర మన లోపల ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఇది గమనించండి. యుగ అలాగే సంధి నరుడు లోపల కాబట్టి నరుడు తాత్కాలిక కాబట్టి వస్తాయి. తాత్కాలిక ఉద్వేగం. అందుకని అది చెప్పాలి పరమాత్మ, అందుకని చెప్పి చూచాడు నాయన ఇది సంగతి అని చెప్పి. అందుకని భక్తి, కర్మ, జ్ఞానం. కర్మ దేనికోసం చెప్పాం కదా, దానికి కూడా ఉదాహరణ ఏమిటంటే, వాడు నిష్కామ కర్మే చేస్తున్నాడు లారీ డ్రైవర్. కానీ పంజాబ్ లారీ డ్రైవర్లంతా వెళ్లే ముందు క్లీనర్లు ఏం చేస్తారో తెలుసా అండి, లారీ తొడవడమే కాదు, లారీకి కావాల్సిన ఎక్స్ట్రా పెట్రోల్ ఉంటుంది, 5-6 లీటర్లు విడిగా పట్టుకుని బాక్స్లో పెడతారు. భోజనానికి కావాల్సిన పెడతారు, రెంచి, రివెట్లు, రోపు, ఇదేమంటారు దీన్ని, ఐరన్, అవి చైన్స్, ఇవన్నీ. అంటే ఎక్కడైనా ప్రమాదం వస్తే ఇది అవసరం పడుతుంది. మన లారీ డ్రైవర్లను చూడండి, ఎవరి దగ్గర ఉండవు, వాడి దగ్గర ఉండదు, దారిపోయి ఆపి నాకు చైన్ ఉందా అని అడుగుతాడు, వీడికి వస్తాడు. ఇది అలాగే ఆటో డ్రైవర్, నిజమైన ఎక్స్పర్ట్ డ్రైవర్ ఉంటాడు కార్లకి, సొంత కార్లకి. ఏమో ఈ కార్ రెడీ అయిందా, 5 నిమిషాలు సార్ అంటాడు. వాడు ఉన్నాడు కదా, కాదు, వాడు ఏం చేస్తాడు, ఇగ్నిషన్ స్టార్ట్ చేసి రన్, ఎలా ఉంది సౌండ్, టైర్లో సార్, వాడు రోజు చేసే పని. అది కర్మ, నిష్కామ కర్మ. నిష్కామం ఏంటి, దానివల్ల ఏదో ప్రత్యేక ప్రయోజనం కాదు. కానీ భక్తి ఏమిటది, ప్రయాణం సుఖంగా సాగాలి. అంటే గుర్ర నిష్కామకర్మకి భక్తి ఒక ప్రీ క్వాలిఫికేషన్ లాంటిది, అది భక్తి అన్నది దాంట్లో ప్రీరిక్విజిట్ లాంటిది. ప్రీ క్వాలిఫికేషనే కాదు,
ఆటోమేటికలీ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ దట్ వన్, ఎంబెడెడ్ 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 ఇన్ దట్ ఆటోమేటిక్ వన్. గా అది అది ఎంబెడెడ్ ఉంటుంది దాంట్లో. కలిసి జరుగుతుంది. అప్పుడు ఆ కర్మ గొప్పది. కర్మ గొప్పది. నిష్కామ కర్మ అని చెప్పడంలో ఉద్దేశం భక్తి కూడా కలిసే ఉంటుంది. భక్తి కలిసి ఉంటుంది. ఎలాగా? నిజం. వంట చేస్తుంటారు అప్పట్లో, ఏమండి సాయంకాలం వాళ్ళు ఏం లేదు కదా, ఉపవాసం లేదా, ఎందుకని ఓ గుప్పెడు బియ్యం ఎక్కువ పోయడం, ఏం సర్దనానికి ఉంటుంది, దానికోసం ఇది పద్ధతి అనమాట. వాడు వస్తాడు, డాక్టర్ ఏం చెప్పాడు, వేయకూడదు వేయకూడదు, అందుకని వేయదు ఆవిడ. ఇదేమిటి? వంట వండడం ప్రధానమే, అది కర్మే, దానికి తగినట్టుగా చేయడం అన్నది భక్తి అనమాట, భక్తికి సంకేతం. ఇది చెప్పడానికే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ ఇంకో క్వశ్చన్ పెడదాం. కృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చాడు. వచ్చినవాడు కర్మానుష్ఠానం కదా చేయాల్సింది. మరి కర్మ చేయక రాయబారం కాక ఆ సూక్తాలు ఎందుకని దేనికండి ఒక్కొక్కడికిను? రాయబారం అంటే ఏమిటి? ఓ చీటీ ఇచ్చాం, అక్కడ వెళ్ళి చదివి వినిపించడం, అంతే కదా. మరి ఈ పెద్ద మనిషి ధృతరాష్ట్రుడి బోధ చేసి, దుర్యోధనుడు చేసి, మరొకటి చేసి అవసరమా అండి? కాదు. రాయబారం అన్నది కేవలం కర్మ అయినప్పటికీ దాంతోపాటు జ్ఞానము కూడా అందించాలి. నిష్కామకరమైనప్పటికీ అదే అంటాడు రాయబారి నాటకంలో పద్యవది, అయినను పోయి రావలై హస్తినకు సంధి మాట ఎటులైన శత్రువులని విడగొట్టడానికి ప్రయత్నించవచ్చు, శత్రువుల బలాబలములు తెలియవచ్చును అన్నాడు. ఒకవేళ అవసరమైతే విడగొట్టచ్చు వాళ్ళని. అందుకనే అశ్వత్థామని విడగొట్టిన అదే కారణం పెట్టాడు అక్కడ. నాయన అశ్వత్థామ, అందరం పోవచ్చు, ఇలా కంగారు పడతావేమిటి అన్నాడు అక్కడ. ఇది చెప్తాడు ఇవన్నీ కూడా. అంటే ఏమిటి? అక్కడ నిష్కామ కర్మ చూపించాడు, జ్ఞానము చూపించాడు, కట్టడానికి వచ్చాడు, యోగ ప్రక్రియ చూపించాడు ఆయన. ఇవన్నీ విడివిడిగా ఉన్నప్పటికీ ఒకదానితో ఒకటి అంతర్లీనంగా ఉంటాయి. అది మనం గమనించాలి. అందుకనే మనం జపం చేసుకుంటున్నామండి, అఖండ దీపం పెట్టాం, కళ్ళు మూసుకునే ఉన్నాం, మనకి తెలియకుండానే కళ్ళు మెడకు వచ్చాయి, దీపం కొండెక్కబోతోంది. ఎలా తెలిసిందండి? యోగం అంటేను. అమ్మ ఇండియాలోనే ఉంది, ఉలిక్కిపడి లేచింది రాత్రి, ఏమండి కల వచ్చింది, మనవాడు ఎలా ఉన్నాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటారా? అక్కడేదో జరిగింది వాడికి, ఈవిడ చూడలేదు, స్ఫురించింది ఆవిడికి. ఇలాంటి యోగ గొప్పతనం ఇది. టెలిపతి అంటారు దాన్ని యోగలో, అది రహస్యం అది. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి పడుగు పేకలా కలిసి ఉంటాయి. అందుకని ముందుగా కర్మయోగం చెప్పాడు, సాంఖ్యయోగం చెప్పాడు. సాంఖ్యయోగం దేనికి? కేవలం సంఖ్యని కాదు, సంఖ్యా శబ్దానికి అర్థం కేవలం సాంఖ్యమని కాదు. అదే అయితే ప్రత్యేకించి గ్రంథం ఎందుకు రాయాలండి? సాంఖ్య శాస్త్రం అని చెప్పి కాదు. కనిపించినటువంటి వస్తువులన్నీ కూడా ఏది ఏది ఎలా వచ్చాయి, ఎలా కలుస్తాయి, ఏది త్యాజ్యము, ఏది స్వీకార్యము, ఇది చెప్పడానికి సాంఖ్యము. యోగం అంటే యుజి, యోజనే, సంధించుట, ఏది ఎలా కలవాలి, ఏది కలవకూడదు, కలిసినా ఎలా ఉండాలి, ఎలా, ఇది చెప్పడం కోసం అని చెప్పి. ఆఖరికి ధర్మరాజు, దుర్యోధనుడు వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఇతను ఏడవడానికి కారణం ఏమిటి? వేదం చదువుకున్నానే, దాంట్లో వేద మంత్రాలు ఎన్ని ఉన్నాయండి? సంగచ్చధ్వం, సంవదధ్వం అంటూ, అది కేవలం సూక్తాలు కాదు, యజ్ఞం చేసే చోట చదివే మంత్రాలు అవి. సుమారు 15 మంత్రాలు ఉన్నాయి. ఏమిటి? మాకు శత్రువులు ఉంటారు, వాళ్ళని చంపను, దూరంగా పోని, మేమంతా కలిసి వెలిసి ఉండాలి, మాటలు కలిసి ఉండాలి, క్షేమం కలవాలి, అది అర్థం అక్కడ. దాన్ని మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్యానర్లో పెట్టుకుంటారు, బయటికి రాగానే చంపేస్తారు ఒక్క కడ్డి పట్టుకుని. స్కూల్లో వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటే వీడు క్రిస్టియన్, మావాడు కాదు అనే స్కూళ్ళు ఉన్నాయి ఇలాంటివి. ఇదే మరి సంగత్యత్వం, సంపదత్వం, సమానీ ప్రభాసి, ఇదంతా శుద్ధి కాదు. నిజంగా అలా ఉండాలి మనము, అలా ఉండగలగాలి, అది విశేషం. పల్లెటూళ్ళలో ఆచారపరులు అలాగే ఉండేవారు. ఎలాగా? ఆచారాలు పాటించినా కూడా విడిగా అన్నం ఒక గంగాళంలో మండువాలో పెట్టేవారు. ఎందుకని? ఏ పాలేరు వస్తే మరొకటి, ఆచారాలు ఆచారాలే, జ్ఞానం జ్ఞానమే, భక్తి భక్తే, కర్మ కర్మే, వాడికి పెట్టడం కోసం ఉంటుందని చెప్పి ఇలా ఉంటాయి. ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నాయి అలాంటివి. అది పద్ధతి. అంచేత ఇక్కడ అర్జునుడికి భక్తి, జ్ఞాన, కర్మ, యోగాలు చెప్పడంలో అంతరార్థం ఇది. అంతే తప్ప కేవలం భక్తి చెప్పాడు, హింస వద్దన్నాడు, ఇది కాదండి అర్థం ఇక్కడ దాంట్లో. అంచేత నిష్కామంగా చెయ్యి, నువ్వు ఏ వృత్తిలో ఉండు, క్షేమం కలుగుతుంది. దానికే ఇంకొక ఉదాహరణ చెప్పి ఇంకో ప్రశ్న ముందుకు పెడతాను నేను. ఏమిటది? ధర్మవ్యాధుడు ఉన్నాడు. ధర్మవ్యాధుడు, ఆవిడ ఓ తోటకి వెళితే
ఆ ముష్టి వేయడం లేట్ చేసింది ఆవిడ. అదే ఇవాళ వాళ్ళ ఆయన వచ్చాట, పోతుంటే వాళ్ళ ఆయన వచ్చాట, సేవ చేసింది. చెడామడా తిట్టాడు. ఏమిటి సంగతి, మేమంతా కూడా అడవుల్లో ఉంటామే ఆవిడని. ఏమో కోపంగా చూడకు, నువ్వు చూస్తే చెట్టు మీద బయటలా పడిపోతా అనుకున్నావేమో. గుండె ఆగిపోయింది వీడి కౌశికుడికి. ఇదేమిటన్నాడు. ఏమో నాకు అనిపించింది. పరిగెత్తికెళ్ళాడు, కనిపించాడు, వ్యాసుని అడిగాడు, నాయన ఆవిడ గృహస్థురాలు, పతి ధర్మాన్ని పాటిస్తోంది, పత్ని ధర్మాన్ని నీకు పెట్టాలి భోజనం, నిజమే కాదని అంటలేదు, కానీ భర్త రాగానే అతడికి ముందు కానుకలు ఇవ్వాలి, సేవలు చేయాలి, అది నియమము, పత్ని ధర్మము. దానివల్ల మూడు కంట్లగాతులు వేరు పెడతాడు, అది వేరే సంగతి. ముందుగా సేవలు చేయడం అన్నది భక్తికి సంకేతము, చేసే సేవలు సవ్యంగా చెయ్యడం అన్నది కర్మకి సంకేతం. నెత్తి నోరు కొట్టుకున్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు. ధర్మవ్యాధుడు ఇదే చెప్పాడు ఇక్కడ. మరి ఆ శ్లోకాలు ఎవళ్ళు చెప్పారు ఏంటండి? భగవద్గీతలో ప్రతి శ్లోకానికి కూడా ధర్మవ్యాధుడు లింక్ ఉందండి, అక్కడ ఉంది. ఆయన చెప్పినవే ఇక్కడ ఉన్నాయండి. అంటే కృష్ణుడు కొత్తగా చెప్పడం కాదు, చెప్పాడు. ఇంతకుముందు ఎన్నెన్నో సార్లు చెప్పినవే, కృష్ణ ద్వారా వచ్చినవి. భీష్ముడు కూడా అదే అన్నాడు, ఋషీణాం పరిగీతత. అది అది ఉన్నవే అవి, అది చెప్తున్నాను అన్నాడు. అది అర్థం అక్కడ. అంచేత భక్తిని వేరుగా, కర్మను వేరుగా, నిష్కామం ఇలా అనుకోవడం అది మన వరకు రైటే, కానీ దాంట్లో అర్థం అది మాత్రం కాదు, వేరే అర్థం ఉంటుంది. మనం పాక్షికంగా ఆలోచిస్తున్నాం. నిజమే, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, కరెక్ట్గానే చేస్తున్నారండి, కానీ వెళ్ళగానే థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి కదా, దాన్ని ఏమంటారు, దాన్ని ఏదో ఇంగ్లీష్లో పేరుంది నాకు సార్, బయోమెట్రిక్. అదే బయోమెట్రిక్. అది లేకపోతే జీతం ఆగిపోతుంది. మీరు కర్మ చేశారే, కానీ కర్మ కంటే ముందేమిటి, అది చేసి తీరాలి. కాలేజీకి వెళ్ళాను, అటెండెన్స్ సంతకం పెట్టి తీరాలి, పెట్టకపోతే నాకు ఊస్టింగ్ ఆర్డర్ వస్తుంది, తేడా వస్తే, వరుసగా 15 వస్తే. మరి అది అవసరం, అది చేసి పాఠం చెప్పకపోతే అది ప్రమాదమే. చేత నియమాలు ఉంటాయి, ప్రతిదానికి నియమాలు ఉంటాయి. నియమం పెట్టాలి, నియమంతో పాటుగా ఇది ఆచరించాలి. ఇదే ధర్మవ్యాధుడు చెప్పాడు. నేను మాంసం వండుతాను, నేను తినను. మాంసము ఎవరు తినాలో వాళ్ళకే అమ్ముతాను. ఎవళ్ళు? క్షత్రియులు, యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, వేరే జాతి వాళ్ళు, వాళ్ళకి అమ్ముతా. ఆ డబ్బు ఏం చేస్తా, నా కోసం వాడుకోను. ఈ మాంస విక్రయశాలలో ఉపయోగించే పని వాళ్ళు ఉన్నారే, వాళ్ళ కోసం చేస్తాను నేను. అడవిలో జంతువుల్ని నా మాంసం కొట్టు కోసం చంపనేను. స్వభావ సిద్ధంగా మరణించిన జంతువులని పట్టుకొచ్చి ఆ మాంసాన్ని పరీక్షించి వండుతాను నేను తినేది శాకాహారమే. ఇంత లోతుగా చెప్పాడు. కర్మానుష్ఠానం చెప్పాడు, నిష్కామ కర్మ చెప్పాడు, జ్ఞానం చెప్పాడు. అది విశేషం అన్నమాట. అంచేత అర్జునుడికే ఎందుకు బోధించాలి అంటే ఇది కారణం తప్ప, అర్జునుడు పిరికివాడు కాదు, సైన్యాన్ని తోడగానే ఏడవలేదు, స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదు, అంతవరకు కూడా ఒక పద్ధతిలో ఉన్నాడు. లోకస్ఫేర్ అక్కడ. ఇప్పుడు ఫోకస్ ఒకటే ఉంది. ఎంచేత యుద్ధం గడిచిపోతుందని తెలుసును, అందుకోసం తను చరిత్రలో హీనుడిగా మిగలకూడదు, అందుకని ఆ పని చేశాడు ఆ మహానుభావుడు. అది విశేషం. అలాగే తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అది అదో ఉద్దేశం. పరశురాముడి వల్ల ఎంతో మంది నశిస్తే దేవరన్యాయంతో సంతానానికి అన్నారు. దేవరన్యాయం అంటే భర్త కాకపోతే అలాంటి పుణ్యాత్ముని వల్ల సంతానాన్ని కలచ్చని, అది భీష్ముడు చెప్పాడు దేవరన్యాయాన్ని ఏమిటన్నది. అలాగే వాళ్ళలో దుర్మార్గులు వచ్చారు. ఇలాంటివి జరిగాయి చాలా చోట్ల. జరాతంతుడు చేయడం వల్ల అంటే నువ్వు చేస్తున్న పని వల్ల సమాజం నాశనం కాకూడదు. అది పైగా కలియుగం వస్తుంది, బ్రహ్మాండంగా ప్రమాదాలు రాబోతున్నాయి. చెప్పాడు వ్యాసుడు అక్కడ, అడవికి వచ్చినప్పుడు చెప్పాడు జరగబోతుంది రా బాబు, అందుకనే కురుక్షేత్రం వచ్చిందన్నాడు ఆయన. అది భయపడ్డాడు ఆయన, అందుకని భయపడి. ఇది విశేషం. ఒక్క నిమిషం.